అంతకుముందు ఒకసారి బై మిస్టేక్ దాంట్లోకి వెళ్ళాను నేను. బై మిస్టేక్ ఏం కాదు మాతాజీ, అది ఇన్ఫాక్ట్ దాన్ని ఏమంటారు, అది బై మిస్టేక్ ఏం కాదు. ఒకటే ఇది ఉంటుంది మీది, నేను అనుకోవడం. ఓకే, హరే కృష్ణ ప్రభు. సో ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు దేవుడు ఎవరు? లాస్ట్ టైం మనం అసలు దేవుడు ఉన్నాడా అనే టాపిక్ గురించి మాట్లాడాము. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు దేవుడు ఎవరు అనేది. సో కొంచెం ఇంత ముందు జరిగిన సెషన్స్ లో కూడా కొంచెం మనకి ఇది కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎందుకు అంటున్నానంటే ప్రొఫెసర్ మాతాజీ, ఈ పర్టికులర్ సెషన్ జనరల్ గా అయితే మనకు అంటే చాలా మంది భక్తులు ఉంటే కనుక ఈ సెషన్ ని మేము రెండు విడతలుగా డివైడ్ చేస్తాం. లైక్ ఓకే, అది ఆ 2 సెషన్లు ఒకే రోజు ఫినిష్ చేస్తాం అనమాట. హూ ఇస్ గాడ్ అనేది 2 సెషన్లు ఉంటాయి. ఒక సెషన్ వచ్చేసి పార్ట్ 1 ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి అసలు ఎలా మనం ఆ కంక్లూజన్ రీచ్ అవుతాము. నెక్స్ట్ వచ్చేసి మనకు వివిధ గ్రంథాల్లో కానీ వివిధ శాస్త్రాల్లో కానీ ఎవరు దేవుడు అనేది ఎలా పాయింట్అవుట్ చేశారు, తన క్వాలిటీస్ ఏంటి, తన అంటే బౌండరీస్ ఏంటి, అంటే పరిధులు. అంటే ఒక్కొక్కరికి ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ లీడ్ ఉన్నాడు అనుకోండి, మన కార్పొరేట్ కంపెనీలో టీమ్ లీడ్ ఉంటే తన పరిధి ఓన్లీ 4 నుంచి 5 అసోసియేట్స్ ని మేనేజ్ చేయడం లాంటిది. ఇప్పుడు డెలివరీ మేనేజర్ ఉన్నాడు. డెలివరీ మేనేజర్ అంటే ఒక 100 మంది, 150, 200 మందిని మేనేజ్ చేసే ఇది. సో ఆ పరిధి ఆయన అంతవరకే, కానీ బియాండ్ ఆ 100 మంది 150 తప్ప బయటికి వెళ్ళలేడు. అలాంటి పరిధులు దేవుళ్ళలో కూడా ఉంటాయా ఏంటి అనేది ఆ పరిధులు మాట్లాడుకోవటం. ఒక్కొక్కల దేవుడి యొక్క పరిధి ఎంత, దాని బియాండ్ ఎవరి పరిధి ఉంటుంది అనేది మనం సెకండ్ పార్ట్ లో ఎక్కువ చూస్తుంటాం. అండ్ అలాగే ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి ఒక మనిషిని చూస్తే గన, ఒక మనిషికి అరే మనం అంటూ ఉంటాం, అంటే డిపెండింగ్ ఆన్ తన గుణాన్ని బట్టి, త్రైగుణం, రజోగుణం, తమోగుణం, సత్వగుణాలని బట్టి అరే ఈ మనిషి చాలా మంచివాడు. కానీ ఆ మంచివాడిని కూడా ఇంకా ఫర్దర్ డిస్క్రైబ్ చేయమని చెప్పామనుకోండి, ఈ పర్టికులర్ క్యాండిడేట్ తనకు ఔదార్యం ఎక్కువ, దయాగుణం ఎక్కువ, లేకపోతే బలవంతుడు, శక్తిశాలి అని మనం చాలా చెప్పుకుంటాం. కానీ అలాంటివి ఓన్లీ కొన్ని క్వాలిటీసే ఒక ఇండివిజువల్ మనిషిలో మనం చూడగలం. అలాంటిది దేవుళ్ళలో కూడా మొత్తం ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి. మనం అలాంటి ఆ కృష్ణుడు అయినా సరే, మిగతా దేవుళ్ళు అయినా సరే, వాట్ ఇట్ ఈస్, దేవాది దేవుడు అంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అనేది మాత్రం ఒకళ్ళే ఉంటారు. కానీ తన సబార్డినేట్స్ ఆర్ తన కింద పనిచేసే దేవుళ్ళందరూ కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, బట్ దే ఆర్ వెరీ రెస్ట్రిక్టెడ్. అండ్ అన్నిటికంటే అట్మోస్ట్ క్వాలిటీస్ ఉన్నవి ఏ దేవుడికి అన్నిట్లలో క్వాలిటీస్ లో ఫుల్లెస్ట్. అంటే కొంతమంది కొంత క్వాలిటీ ఓన్లీ కొంతే ఉంటుంది, కానీ ఆ క్వాలిటీస్ లో 100% ఫుల్లెస్ట్ ఉండే వాళ్ళు ఎవరు? ఆయనే సుప్రీం పర్సనాలిటీ అన్నమాట. సో ఆ చర్చపై మన 2వ భాగంలో మనం డీటెయిల్ గా చర్చించుకుంటాం. కానీ ఈ ప్రశ్న, ఇలాంటి దేవుడు ఎవరు, అసలు ఇలాంటి టాపిక్స్ అనేవి ఇవన్నీ అసలు నిజంగా మోస్ట్ ఎసెన్షియల్ క్వశ్చన్ అంటారా కాదంటారా మీ దృష్టిలో? అసలు దేవుడు ఎవరు అనేది తెలుసుకోవటం నిజంగా మంచిదా కాదా మీ దృష్టిలో? మాతాజీ, ప్రభుజీ చెప్పాలి. తెలుసుకోవడం మంచిదే ఏదైనా, కానీ తెలుసుకోవడం ఖచ్చితంగా మంచిదే. కానీ మనం ఇదే టాపిక్ కింద బహిరంగంగా ఎక్కడైనా మనం చర్చిస్తే కొంచెం మనల్ని తేడాగా చూడరంటారా? చూస్తారు. తేడాగా చూసేవాళ్ళు ప్రపంచంలో ఎప్పుడూ ఉంటారు, ఏ ఆలోచనకైనా. థామస్ ఆల్వా ఎడిసన్ దగ్గర నుంచి మొదలైంది. కాబట్టి తేడాగా చూసేవాళ్ళని చూడలేమండి, కానీ మనం మంచిది అనుకున్నది చేయాలి. వెరీ గుడ్, వెరీ నైస్ బ్రో, వెరీ నైస్. యా, యు ఆర్ రైట్. కానీ మనం ఇది అడగడానికి మూల కారణం ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ క్వశ్చన్స్ విచ్ ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ టు ఆస్క్. అంటే మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, మనం వచ్చిన పరిస్థితులు బట్టి ఆ దేవుడు అనే టాపిక్ ని ప్రయారిటైజేషన్ చేయటం కంటే వీఆర్ మోర్ ప్రయారిటైజింగ్ అదర్ ఐటమ్స్ ఇన్ అవర్ లైఫ్. అరే మంచి జాబ్ ఎలా కొట్టాలి, మనకు అంటే మన సహధర్మచారిణి లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఈ పిల్లల్ని ఎలా ఇది చేయాలి, ఎలా చదువు శ్రద్ధలతో ఎలా పెంచాలి, ఎలా ఉద్యోగం వీళ్ళకి ఇది చేయాలి, ఎలా ఉద్యోగం వస్తో ఏంటో. అంటే ప్రయారిటీ అనేది దట్ హ్యాస్ బికమ్ ఎ ప్రయారిటీ రాదర్ దాన్ నోయింగ్ అబౌట్ గాడ్. అంటే ఎప్పుడో దారిలో వెళ్తే ఒక టెంపుల్ కనబడే అనేది ముద్దిస్తారు, కొంతమంది ఇలా అంటారు, కొంతమంది ఇలా అంటారు, ఏదో చాలా. అంటే ఇట్స్ జస్ట్ గాడ్ హ్యాస్ బికమ్ ఏ సబ్సెట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్, కానీ గాడ్ హ్యాస్ టు బికమ్ ఏ మెయిన్ సెట్.
మిగతావన్నీ మనకు మెయిన్ ఐటమ్స్ అయిపోయినాయి. గాడ్ ఈజ్ జస్ట్ ఏ పార్ట్, జస్ట్ 1 to 2% పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కింద మనం ఎక్కువ జీవిస్తున్నాం. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇట్స్ జస్ట్ హెస్ బికమ్ ఏ పార్ట్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏదో ఒక సాటర్డేనో ఒక శుక్రవారమో ఏదో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు గుడిలో వెళ్ళి అది చేసి రావడం అంతే. దట్ ఇట్ హ్యాస్ బికమ్. కానీ ఇన్ ద ఫర్దర్ కోర్సెస్ ఆర్ ద ఫర్దర్ సెషన్స్ మనం ఇంకా ఎలా తెలుసుకుంటామంటే, మనం చేసే ప్రతి చర్యలో, డైలీ దినచర్యలో మనం దేవుణ్ణి ఎలా మన 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 యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయొచ్చు అనేది we will be doing handling it in the last session, where how to implement the Vedic knowledge from Shastras in our current life. చాలా మంది అంటారు, అరే ఇలాంటివన్నీ మనం ఈ ప్రస్తుత సమాజంలో ఇంప్లిమెంట్ చేయలేరా, ఇవన్నీ మన శాస్త్రాల్లో మంచి గురించి చెప్పితే మంచే కాదనలేము, కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఇంప్లిమెంట్ చేయడం కష్టము అని చాలా మంది చెప్తుంటారు. బట్ హౌ we can apply in our daily life అనేది కూడా మనం will be discussing in detail in the 12th session. That is, the topic itself is how to apply the Vedic knowledge or Shastras in our current daily life. That's the topic. కానీ అది చాలా వరకు అది చాలా ఈ పర్టికులర్ పాయింట్ అనేది దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు ఎవరు అనే దాని మీద మనం ఎంత నిమిత్త మాత్రం. అలా ఎవరు పరీక్షిత్ మహారాజు లాంటి వాళ్ళు 1 week లో చనిపోతానని తెలిసాక ఇమ్మీడియట్ గా ఏంటి, ఆయన ఒక్కడి గురించి కాదు, మొత్తం లోక కళ్యాణార్థం ఆయన మన రిప్రజెంటేటివ్ గా హీ కుడ్ ఆస్క్ అసలు ఏంటి అని 1 week పొడుగుతున్న మన సుఖదేవ్ గోస్వామి గారి చేత he has came to know about who is God and what are the activities, what are the devotees, ఎవరు devotees కి God కి రిలేషన్ ఏంటి, అవన్నీ డీటెయిల్ గా 7 రోజుల పాటు he has described ఇన్. సో పరీక్షిత్ మహారాజు లాంటి వాళ్ళే అడిగినప్పుడు మనం అడగటం తప్పేం కాదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ సమ్ టాబు థింగ్ టు డిస్కస్. బహిరంగంగా జూదం ఆడతారు, బహిరంగంగా తాగుతారు, బహిరంగంగా ఎన్ని క్రిమినల్ యాక్టివిటీస్ అని చేస్తారు, కానీ దేవుడి గురించి తెలుసుకోవడంలో తప్పేంటి? అందరూ నామోషి పడ్డానికి ఏం లేదు. ఎవరేమనుకున్నా ఇట్ ఈస్ ద థింగ్ విచ్ వీ నీడ్ టు డిస్కస్ విత్ ఓపెన్ మైండ్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం అలాని వేరే వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉన్నా అంటే ఇది చాలా థిన్ లైన్ ప్రభుజీస్ అని మాతాజీ. ఎలా అంటే ఇదేదో మనం కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనమే గొప్పవాళ్ళం, మిగతా వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. అదర్వైజ్ మన ఈ గ్రూప్ లో ఉంది, గ్రూప్ లో చాలా మంది ప్రభుజీస్ అని మాతాజీస్ ఉన్నారు. ఇప్పుడు మనం అటెండ్ అవుతున్నామని, లేకపోతే మన అపార్ట్మెంట్ లో చాలా మంది అటెండ్ అవ్వట్లేదని వాళ్ళు తక్కువ అనేది మన ఉద్దేశం కాదు. See, there are so many people around us who are giving a wonderful service. Actually, I don't know, Kodasara Prabhu, మా అపార్ట్మెంట్ లో వాణి మాతాజీ ఉన్నారు. she gives Sanskrit lectures. So అంటే తను పర్టికులర్ గా దేవుడు అనే దాని మీద కాను, బట్ షీ ఈస్ డూయింగ్ ఏ వండర్ఫుల్ సర్వీస్ అండ్ షీ ఈస్ రన్నింగ్ ఏ NGO వేర్ షీ ఈస్ గివింగ్ సంస్కృత్ క్లాసెస్ ఫర్ ఫ్రీ. ఐ మీన్ అలా వండర్ఫుల్ సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలానే దేవుడు సెషన్లు అటెండ్ అవ్వట్లేదని మనం ఎవరి యొక్క అభిప్రాయాల్ని తప్పుపట్ట మన ఉద్దేశం కాదు. బట్ ఇట్ ఈస్ గుడ్ టు నో ద నాలెడ్జ్. అసలు ఏంటి, అసలు ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. మనము సాంప్రదాయంలో లేని వాళ్ళు కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వేర్ దే సే దట్ సర్వీస్ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ సర్వీస్. లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, యోగా పరంగా కానివ్వండి, దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ సర్వీస్. బట్ అలాని వాళ్ళు కొన్నిసార్లు అదే వాళ్ళే స్పిరిచువల్ కోర్సెస్ లోకి వెళ్తారు, స్పిరిచువల్ సెషన్స్ కూడా తీసుకుంటుంటారు. బట్ దే వితౌట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ క్లారిటీ and without taking the shelter of any sampradaya, it is not advisable. It might be sounding very అంటే మనకు వాళ్ళు చెప్పడం కానీ వాళ్ళ వాక్ చతురత చాలా బాగా ఉన్నప్పటికీ దేర్ ఈజ్ ఎ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ మిస్గైడెడ్ ఆర్ చెప్పే ఉద్దేశం ఇవన్నీ చెప్పే మ్యాటర్ అంతా దేర్ మైట్ బి సమ్ అడిషన్స్ కానీ సమ్ పొల్యూషన్ ఆఫ్ డేటా మైట్ అక్కర్ వెన్ దే ఆర్ గివింగ్ సెషన్స్. సో అందుకనే we need to understand that always listen to the people who come under sampradaya. ఇప్పుడు ఒక క్యాండిడేట్ కి ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో 50,000 లక్ష ఓట్లు ఆర్ లక్ష లైక్లు ఉన్నంత మాత్రాన ఆయన దేవుడేం అయిపోడు. But what we need to stress out is we need to understand that we need to understand, especially related to spirituality or God, మన దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఎస్పెషల్లీ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళ నుంచే వినటం మంచిది. Because that is the absolute truth they would be trying to present. There is a possibility మనకు చాలా మంది ఉన్నారనమాట ఇలాగా. అంటే ఎసెన్స్
చెప్పేది ఒకటి ఉంటుంది, బట్ ద రియాలిటీ మైట్ నాట్ బి ద సేమ్. ప్రాబ్లీ ద ఎసెన్స్ వాట్ హీ వాంటెడ్ టు కమ్యూనికేట్ అంటే ఆఖరికి మనకు మోరల్ ఏంటా అనేది మనం చెప్పేది రైటే ఉండొచ్చు, కానీ ద వే ద ప్రజెంటేషన్ మైట్ బి డిఫరెంట్. సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎన్ని లైకులు చేసినంత మాత్రం నాకు క్రికెట్లో సచిన్ తెందుల్కర్ అంటే ఇష్టం, నాకు చాలా ఇష్టం సచిన్ తెందుల్కర్, కానీ తను దేవుడు అయిపోడు, కానీ ఆయన రెస్పెక్ట్ ఆయనకు ఉంటుంది, ఆయన చాలా చక్కగా ఆట ఆడతాడు. ఇప్పుడు మా 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 పిల్లలు ఉంటారు కొన్నిసార్లు ఈ మూవీలను చూసి, డాడీ మీ జనరేషన్ లో సాంగులు డాన్సులు అవన్నీ చాలా లేమ్గా ఉంటాయి డాడీ, ఈ జనరేషన్ చూడు డాడీ అల్లు అర్జున్ ఎంత బాగా డాన్స్ చేస్తాడో, ఎంత దట్స్. ఇప్పుడు వాళ్ళు చేసినంత మాత్రాన వాళ్ళు చెడు అని మన ఉద్దేశం కాదు, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ సర్వీస్ దే ఆర్ డూయింగ్. బట్ ద సేమ్ పీపుల్ వెన్ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు స్పిరిచువాలిటీ, if they are trying to deal with something else, మనం చాలా చూసుంటాం, చాలా మంది సినిమా యాక్టర్స్ కానివ్వండి, చాలా మంది ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సడన్ గా పాలిటిక్స్ లోకి దూతారు, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, కానీ వాళ్ళకున్న సబ్జెక్ట్ కి దే మైట్ బి గుడ్ అట్ దేర్ సబ్జెక్ట్, బట్ when they land up in other criteria with the popularity what they have gained in, అంటే పాపులారిటీ మిగతా సబ్జెక్ట్ మీద వచ్చిన దాని మీద బేస్ చేసుకొని వేరే దాంట్లో దూకుతానంటే దట్ దే మైట్ నాట్ బి రైట్ ఫిట్ ఫర్ దట్ పోస్ట్. ఆ పర్టికులర్ పొజిషన్ కి వాళ్ళు కరెక్ట్ అయి ఉండకపోవచ్చు. సో ఎన్ని నీకు లైకులు దేనికి వచ్చాయి, నువ్వు మంచి యాక్టర్ కాబట్టి, కానీ దాని ఉద్దేశం నువ్వు ప్రతి యాక్టర్ అయినోడు రాజకీయవేత్త అవ్వాలని రూల్ లేదు. అలాగే చాలా మంది మనం ఈ మధ్య కాలంలో చూస్తుంటాం, దే మైట్ బి గుడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్, దే మైట్ బి రన్నింగ్ గుడ్ ఆయుర్వేద ఇన్స్టిట్యూట్స్, దే మైట్ బి రన్నింగ్, కానీ సడన్ గా ఆఫ్టర్ సీయింగ్ ద పాపులారిటీ దేర్ దే మైట్ ట్రై టు ల్యాండ్ అప్ ఇన్ giving spiritual discourses as well as per the understanding what they have. సో భగవద్గీత ఎంతో మంది భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేసింది మనకు శ్రీలా ప్రభుపాదుల వారు, కానీ ఇలా భగవద్గీత వర్షన్ మనం చాలా చోట్ల చాలా మంది వినటం చూసాం, కానీ దట్ ఈస్ ఓన్లీ దేర్ ఒపీనియన్, వాళ్ళ యొక్క ఒపీనియన్ యాడింగ్ ఆన్ టు వాట్ ఇట్ ఈస్ సెడ్, దట్ మైట్ నాట్ బి రైట్. సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎస్పెషల్లీ టు ద స్పిరిచువల్ కోర్సెస్ ఆర్ రిలేటెడ్ టు గాడ్ టాపిక్స్, వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు హియర్ ఫ్రమ్ ద పీపుల్ హూ ఆర్ అథెంటిక్ అండ్ ఆర్ కమింగ్ అండర్ ద సాంప్రదాయ, దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. జస్ట్ బికాజ్ ఐ మీన్ ఎవరో మనకు మా ధ్రువ్ ఉన్నాడు అంటే మా బాబు ఉన్నాడు, మా అమ్మకు కాల్ చేస్తాడు, నానమ్మ నువ్వు అలా చెయ్యొద్దు, అలా చేస్తే పాపము నువ్వు నరకానికి వెళ్తావు అని అంటాడు, కానీ అలా అని వాళ్ళు చెడు మనుషులు అని అర్థం కాదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. అండ్ ఈ దేవుడి నాలెడ్జ్ తెలుసుకోవాలంటే వితౌట్ గురూస్ మెర్సీ వీ కాంట్ ప్రభుజీసన్ మాతాజీస్, మనం గురువు యొక్క షెల్టర్ తీసుకోకుండా మనం ఒక్కళ్ళమే అర్థం చేసుకోలేము, అది మాత్రం క్లియర్ గా ఇది చేసుకోవాలి. అంటే ఐ డోంట్ నో, నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. లైక్ మా ఆవిడ వాళ్ళ కలీగ్ తో మాట్లాడుతున్నది, చాటింగ్ చేస్తూ ఉంటే ఏంటి రాజేష్ ఎలా ఉన్నావు అని మాట్లాడుతుంటే రాజేష్ ఉండి మై వైఫ్ ఈస్ క్యారింగ్ అన్నాడు. మై వైఫ్ ఈస్ క్యారింగ్ అనగానే తినుండి ఆ క్యారింగ్ అనేది చూసుకోవాలా, దాని క్యారింగ్ అనేది క్రైంగ్ లాగా కనపడితే తినుండి వై అంది. ఆ క్యారింగ్ అంటే మై వైఫ్ ఈస్ క్యారింగ్ అంటే తినుండి వై అంది, తనకు అర్థం కాల. సో ఇది ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే గురువు యొక్క ఇది లేకపోతే కన్నా మనం ఎలాంటి పదాలైనా మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంది. సో వితౌట్ గురూస్ మర్సీ వి వోంట్, మనం వై అనే ముందు గురువు తంతాడనమాట. అరే నువ్వు సరిగ్గా చదవరా ఎదవా, అది క్రయింగ్ కాదు క్యారీయింగ్ అని మనకు మొట్టగా వేస్తాడు. సో అందుకని ఆల్వేస్ ప్రభుజీసన్ మాతాజీస్ మనము దేవుడి గురించి టాపిక్లు మాట్లాడేటప్పుడు కానీ ఈ స్పిరిచువల్ టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు కానీ వితౌట్ గురూస్ షెల్టర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ప్రభు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో గురువు యొక్క దయలేందే మనం ఇది చేసుకోలేం. సో ఇప్పుడు అందరికీ హూ ఇస్ గాడ్ అని తెలిస్తే మనం ఇన్ఫాక్ట్ అందరికీ క్లారిటీ ఉంటే మనం 2 minutes లో ఈ సెషన్ క్లోజ్ చేసేయచ్చు. బట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హూ ఇస్ గాడ్ అనే టాపిక్ ఎలా లాజికల్ సీక్వెన్స్ గా వెళ్ళి ఎలా వీ విల్ ట్రై టు కమ్ ఇన్ టు కంక్లూజన్ అనేది మనం చూస్తాం. దేర్ మైట్ బి సమ్ టాపిక్స్ మనం ఇంతకుముందు మూడో సెషన్లో డస్ గాడ్ ఎగ్జిస్ట్ అని, లేకపోతే స్క్రిప్చర్స్ ని నమ్మాలా వద్దా, శాస్త్రాలని ఎంతవరకు నమ్మాలా వద్దా, ఆర్ శాస్త్రాలని అసలు దేవుని వాక్యేనా, అవన్నీ మనం ఇంతకుముందు 2-3 సెషన్స్ లో ఏకదాటిగా చూసాం మనం. అండ్ ఆ టాపిక్ కూడా కొన్ని ఇక్కడ కవర్ అవ్వచ్చు. అది
ఇప్పుడు ఈ సెషన్ ఈ సంథింగ్ లైక్ మనకు డీప్ ప్రోగ్రామింగ్ సెషన్ లాంటిది. ఆల్రెడీ మనకు చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు నాకు స్వతహాగా కొన్ని జరిగిన సంఘటనలో మా నాన్నగారు అంటే హీ వాజ్ ఏ రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నేను మా నాన్నగారు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు హీ హాజ్ అంటే మా క్లాస్మేట్ యొక్క ఇంట్లో మా డాడీ ఒక క్రిమినల్ ని పట్టుకున్నారు. వాళ్ళ క్రిమినల్ యొక్క రిలేటివ్ ఒక చిన్న బాబు మా క్లాస్మేట్ యొక్క ఫ్రెండ్. సో ఈ గొడవల్లో ఉండి ఏదో వాళ్ళది సమ్ ప్రొఫెషనల్ గొడవ అరెస్ట్ చేయడం జరిగింది. జరిగాక మేము అందరు కలిసి ఆడుకుంటుండేవాళ్ళం. ఆడుకుంటుంటే వాడు నాకంటే 2-3 ఏళ్ళు పెద్ద. అరే నిన్ను పట్టాల్లో నిన్ను పడేసి చంపేస్తాను రా నన్ను వార్నింగ్ ఇచ్చాడు. నాకు అర్థం కాల. ఎంత ఐ వాజ్ జస్ట్ 5th or 6th క్లాస్ ప్రాబబ్లీ. అర్థం కాల. డాడీ ఇవాళ వాడు అలా అన్నాడు డాడీ, నాకు అర్థం కాలేదు. మేము బాగానే ఆడుకునే వాళ్ళం. ఏంటి అంటే వాడిని నైట్కి తీసుకెళ్ళి మా నాన్న వాడిని తీసుకెళ్ళి వాళ్ళ బాబుని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో కోటింగ్ ఇచ్చాడు. అంటే ద థింగ్ ఈస్ అంటే అప్పట్లో మా వాళ్ళందరూ అనేవాళ్ళు, రే మీ డాడీ దేవుడు రా, మీ ఇట్లా వాడు పట్టాల్లో గిట్టాల్లో అంటే నేను ఇలా చేశాడు అని దేవుడు అనే ఒక క్లారిటీ ఉండేది కాదు. డాడీ పితృదేవో భవ అంటారు, బట్ ఈస్ నాట్ యాక్చువల్లీ గాడ్. ఈస్ లైక్ we should treat everyone, I mean mother or father, we have to treat them as a god, but they are not god. We should treat them as a god, but they are not god. సో ఆ పరంగా చూస్తే అలాగే ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ నాకు ఇంకా భగవాన్ మన పొలిటీషియన్ బ్యానర్లు చాలా చూస్తుండే వాళ్ళం. ఏది భగవాన్ శ్రీ ఈయన, భగవాన్ శ్రీ ఆయన, ప్రధాన భగవాన్ అనే మీనింగ్ లేక ఓ భగవాన్ అంటే ఈయనేమో అని మనం అనుకునే వాళ్ళం. సో మనం అంటే పెరిగిన వాతావరణం, మనం చూసిన ఎన్విరాన్మెంట్ బట్టి దేవుడు అనేది మనకు క్లారిటీ లేకుండా పోయింది. ఓకే ప్రతి శనివారం మా అమ్మ అయితే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళమని చెప్పేది. వెళ్ళి పొరపాటున ఒక శనివారం వెళ్ళకపోతే మా అమ్మ చాలా ఫీల్ అయిపోయింది, ఏంటి వెళ్ళలేదను అని చాలా గట్టి తిట్టేది నన్ను. సో ఒక వీక్లీ వన్ ఎజెండా అనమాట. ఈ గాడ్ అనే క్యాండిడేట్ ని మనం వెళ్ళి ఒక దండం పెట్టుకొని ఒక బొట్టు పెట్టుకొని రావటం, అదొక ఆనువాయితీ లాగా, ఒక రిచువల్ లాగా ఉండేది. అది అంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. అలానే మీ ఎక్స్పీరియన్స్ లో కూడా మీరు కొంచెం ఇంట్రో కొంచెం మీరు దాన్ని ఇంకా అనలైజ్ చేసుకుంటే కానీ మీకు అర్థమవుతాయి వేర్ హౌ వీ హ్యావ్ కమ్ టు ఏ కంక్లూజన్ ఆన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. సో టుడే ఇట్స్ లైక్ ఏ డీప్ ప్రోగ్రామింగ్ సెషన్ లాంటిది. అంటే నేను ఇంతకుముందు కడాయి ఎగ్జాంపుల్ ఇచ్చాను చూసారా, ఇది బాగా కడాయిలో పాలన్నీ మరిగిపోతే గిన మొత్తం కడాయి మొత్తం ఇదైపోతే దాన్ని రుద్ది ముందు నీళ్ళల్లో ఒక 2 రోజులు మనం దాన్ని నానబెట్టి దాని తర్వాత నిమ్మకాయతో రుద్ది దాని తర్వాత సర్ఫ్ ఎక్సెల్ ఏదో పెట్టి రపా రుద్దితే అప్పుడు మొత్తం పోయి దాన్ని డీప్ ప్రోగ్రామ్ చేసి క్లీన్ చేస్తున్నట్టు ఇవాళ మనం కూడా ఇట్ ఈస్ లైక్ ఏ డీప్ ప్రోగ్రామింగ్ సెషన్ ఫర్ వాట్ ఎవర్ ద అండర్స్టాండింగ్ యూ మైట్ బి హ్యావింగ్. ప్రాబ్లీ దేర్ మైట్ బి సమ్ అండర్స్టాండింగ్, బట్ లెట్ us try to analyze this particular part sequentially. Okay, so అలాగే మనం దిస్ ఇంప్రెషన్స్ మనం ఇవన్నీ మనం విత్ స్పిరిచువల్ ప్రూఫ్స్ మనకు శాస్త్రాల్లో కానీ వేదాల్లో కానీ ఏం చెప్పారు, దేవుడి యొక్క నిర్వచనం ఏంటి. ఆల్రెడీ దేవుడి యొక్క నిర్వచనం మనం డస్ గాడ్ ఎగ్జిస్ట్ అని అనుకున్నాం. కాజ్ అల్టిమేట్ డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఈస్ కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. హీ ఈస్ ద అల్టిమేట్ ప్రొప్రైటర్, హీ ఈస్ ద అల్టిమేట్ ఓనర్, హీ ఈస్ ద అల్టిమేట్ ఎంజాయర్ ఆఫ్ this world, and he is causes of all causes. సర్వకారణ కారణం. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ చర్య మీద మనం విల్ ట్రై టు ప్రొసీడ్ ఫర్దర్. సో దిస్ ఇస్ ద వన్. నౌ దేవుడు ఎవరు అని నిర్ణయించడానికి చర్చించాల్సిన ప్రశ్నలు ఏంటి? అసలు దేవుడు ఎవరు అని నిర్ణయించడానికి చర్చించాల్సిన ప్రశ్నలు ఏంటి? అసలు ముందు ఇవి జెన్యూన్ ప్రశ్నలేనా అని మనం ఆలోచిద్దాం. ప్రారంభించే ముందు మన స్థితి ఇలా ఉండాలట. ఎలా ఉండాలి? సేవ మరియు ప్రశంసలలో భేదం ఏంటి? అది గౌరవము లేదా అగౌరవము? అంటే సేవ, చాలా మంది సేవ చేస్తారు, అలా అని వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. అంటే కొంతమంది యాక్చువల్లీ దేర్ ఆర్ సో మెనీ అథిస్టిక్ సొసైటీస్ హూ డస్ లాట్ ఆఫ్ సర్వీస్ బట్ దే వోంట్ బ్రింగ్ గాడ్ ఇన్ ద సెంటర్. సో అలా మనకు ప్రశంసలు, సేవ మరియు ప్రశంసల భేదం ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద ఎగ్జాంపుల్ వాట్ ఐ ట్రై. నేను ఏదైతే ఇంత ముందు ఇచ్చానో, ఒక కానిస్టేబుల్ ఒక ఎస్పీ ఇద్దరిని పక్కన పెట్టి మీరు వెళ్ళి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి
బాబా మీరు లేకపోతే కానిస్టేబుల్ గారు మా సిటీ ఏమైపోయేదో, అసలు అసలు ఎలా, అసలు మీరు లేకపోతే మాకు అసలు ఈ సిటీ ఎలా బతుకుద్దో అని ఎస్పీ ముందు పొగిడితే ఎలా ఉంటది? ఒరే నువ్వు నా జాబ్కి గండి పెడుతున్నారా నాయన, దండం పెడతాను, నన్ను పొగడమాకరా బాబు అని అంటాడు ఆ కానిస్టేబుల్. సో మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు, బయట సేవ చేసినంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళని మనం ఇక్కడ బ్లేమ్ చేయడానికి మనం లేము. అలాని ఎక్కువ ప్రశంసలు ఎక్కడ ఇవ్వాలన్నా కూడా అది సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ నెగిటివ్ ఫర్ దెమ్. కావాల్సిన దానికంటే పృథు మహారాజుని కూడా ఆయన పుట్టక ముందే ఆయన జాతకం అంటే ఇంతకుముందు రాజు కాలాల్లో ఏమైందంటే, పుట్టక ముందే వాళ్ళ జన్మ కుండలి, వాళ్ళు ఎలా చేస్తారు, భవిష్యత్తులో ఎలా పాపులారిటీ చెందుతారు అనేది ముందే తెలుస్తుందట. సో అలా పుట్టంగానే కొన్ని బాల్యావస్థకు రాగానే ఆయన్ని బీభత్సంగా పొగిడి చేస్తుంటే పృథు మహారాజు అన్నట్టు, నాయన నువ్వు అలా పొగడమాకండి, నేను ఇంకా ఏం చేయకముందే నన్ను పొగడాల్సిన, ఎక్కువ పొగిడితే నేను ఒక వేస్ట్ క్యాండిడేట్ కింద నాకు అనిపిస్తుంటుంది. సో ఇట్స్ నాట్ ఐడియల్ థింగ్ టు ఓవర్ అప్రిషియేట్ ఎనీవన్ ఫర్ ఎనీ ఐటమ్. సో అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, సర్వవ్యాపకమైన విషయం అనేది ఒకరి అంగీకరించే నమ్మకం లేక సామాన్యమైన సూత్రాల ద్వారా నిర్ణయించబడుతుందా? సో మిగతా చాలా మంది చాలా నమ్మకాలు ఉంటాయి, సో వాళ్ళ నమ్మకాలు, మన నమ్మకాలు ఎలా ఉంటాయంటే మనదే బెస్ట్ అనే ఇదిగా ఉంటది. అలా అని వేరే వాళ్ళ నమ్మకం వేరే దాని విధంగా ఉంటే, హియర్ వీఆర్ నాట్ టు పాయింట్ అవుట్ దెమ్ దట్ whatever the faith you are having, it is point out చేయడానికి వెళ్ళాము. ఓకే, అనేక మార్గాలు మరియు నమ్మకాలతో జీవిస్తే సమస్య ఏమిటి? ఇది కూడా మనం రానున్న స్లైడ్స్ లో చూస్తాం. అంటే నేను ఇప్పటికీ చూస్తాను సజెషన్ మాతాజీస్ వేర్ ఇన్ అవర్ ఇస్కాన్ సొసైటీ అంటాం కంటే, దోస్ హూ హ్యావ్ ఏ గుడ్ ఫెయిత్ ఆన్ ఇస్కాన్ సొసైటీ, వాట్ దే ట్రై టు డూ ఇస్ దే ఈవెన్ హ్యావ్ సమ్ అదర్, అంటే ఇంత ముందు గత 30-40 ఏళ్లుగా వచ్చిన ఒక బాబాని గాని, ఒక గురువుని గాని, వాళ్ళు నమ్మే గురువుని, సాంప్రదాయంలో లేని గురువుల్ని నమ్మటం, అండ్ దే స్టిల్ బిలీవ్, అంటే బ్రహ్మమధ్వ గౌడీయ సాంప్రదాయం ఉంది, అండ్ దే స్టిల్ బిలీవ్ దట్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్లీ టేక్ అవుట్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్, అంటే అలా తప్పని మనం వాళ్ళని తప్పని చెప్పడం మన ఉద్దేశం కాదు, కానీ అనేక నమ్మకాలు మరియు మార్గాలను జీవిస్తే సమస్య ఏమిటా అనేది మనం తర్వాత సైతం మనం చూస్తాం. దేవుడు ఎవరో ఎందుకు తెలుసుకోవాలి? ఓకే, అదొకటి. భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు ఉంటే తన నిర్వచనం ఏమిటి? ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు సెషన్స్ లో చూసాం. దేవుడు ఎవరో ఎందుకు తెలుసుకోవాలి? ఇది ఇంతకుముందు చర్చల్లో, ఇంతకుముందు సెషన్ లో మనం కవర్ చేసాం. సో ఎవరైనా దేవుడిగా ప్రకటించే అర్హత ఏ వ్యక్తికి ఉంది? అది కూడా మనం డెఫినేషన్ చూసాం. శాస్త్రాలు దేవుడి మాట అని మనకు ఎలా తెలుసు? ఎందుకు చాలా శాస్త్రాలు ఉన్నాయి? ఇది కూడా చూసాం. సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోవడానికి అనేక శాస్త్రాలలో ఏ శాస్త్రాన్ని అనుసరించాలి? ఆ శాస్త్రాన్ని మనకు నేర్పడానికి ఎవరు సరైన వారంటారు అనేది కూడా ఇంకో ప్రశ్న. సంక్షిప్త సామాన్య దృష్టం, ఆధ్యాత్మిక ప్రపంచం మరియు భౌతిక ప్రపంచం. మనం ఇప్పుడు జీవిస్తున్నది భౌతిక ప్రపంచం, కానీ ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఇంకోటి ఉంది మన పైన, మన దాని మీద. ఈ బ్రహ్మాండాలు అనేవి మనం ఏ బ్రహ్మాండాలలో ఉన్నామో అది ఒక భౌతిక ప్రపంచం. కానీ బియాండ్ దట్ వీఆర్ హ్యావింగ్ ఈవెన్ ఆధ్యాత్మిక ప్రపంచం, which is even more bigger than almost 2/3 or 3/4 more bigger than our భౌతిక ప్రపంచం. శాస్త్రాల ద్వారా దేవుడు ఎవరు అని మనం ఎలా నిర్ణయించగలం? గుడ్. దేవుడు భగవాన్ మరియు ఇతర దేవుళ్ళ మధ్య తేడా ఏంటి? అంటే ఆంజనేయ స్వామి ఉన్నాడు, రాముడు ఉన్నాడు, అలాగే చాలా దేవుళ్ళు ఉన్నారు. అసలు ఏంటి వాళ్ళు ఎవరు? అండ్ మిగతా దేవుళ్ళు, ముక్కోటి దేవతలు మనం అంటుంటాం కదా, కానీ నిజమే, వాస్తవమే. దేర్ ఆర్ ముక్కోటి దేవతాస్, ముక్కోటి దేవుళ్ళు ఉన్న మాట వాస్తవమే. వాళ్ళ రిలేషన్ ఏంటి, వాళ్ళ హైరార్కీ ఏంటి? మన ఆఫీస్లో మేనేజరు, టీం మెంబరు, ఇలా హైరార్కీ ఎలా ఉంటుందో వీళ్ళల్లో కూడా ఒక హైరార్కీ అనేది ఉంటుంది. ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క దేవుడిని అలాట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మన కనురెప్పలు చూడడానికి, మన కనురెప్పలు అన్ని ప్రాణులలో కనురెప్పలను సరిగ్గా ఇది చేసే దేవుడు ఎవరంటే నిమి అనే దేవుడు అన్ని జీవరాశులలో కనురెప్పల్ని చూసుకోవడానికి ఆ దేవుడు ఉన్నాడు. అలాగే చాలా ముక్కోటి దేవతలు అంటే చాలా లిస్ట్ చాలా పెద్దగా ఉంటది టు మేనేజ్ ద కంప్లీట్ యూనివర్స్. సో చాలా వివాదాలతో కూడిన
సంక్లిష్టమైన వ్యక్తిని మనం ఎలా దేవాది దేవుడిగా అంగీకరించగలం? అది లాస్ట్ ప్రశ్న. వీటిల్లో కొన్ని మనం సెకండ్ పార్ట్ లో చూస్తాం. బట్ ఈ రోజు లెట్ us see what best we can cover in today's session. సో ఒకళ్ళకి గ్రేట్ అయినంత మాత్రాన ఇంకొకళ్ళకి గ్రేట్ అవ్వనంత మాత్రాన సత్యం అనేది ఇప్పుడు ఒకళ్ళకి 50 లక్షల ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన నాకు ఓన్లీ 5 ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన అబ్సల్యూట్ ట్రుత్ అనేది చేంజ్ అవ్వదు కదా. ఇప్పుడు ఎన్ని సాక్ష్యాలు తీసుకొచ్చినా ఇప్పుడు మనకు ఏదో క్రిమినల్ కేసు వస్తే కదా ఎన్ని అబద్ధపు సాక్ష్యాలు వచ్చినప్పటికీ నిజం అనేది ఆల్రెడీ దెర్ ఇస్ ఎ రియాలిటీ విచ్ అబ్సల్యూట్ ట్రూత్ నోస్. దానికి అనుగుణంగా ఎలా పనిష్మెంట్ జరగాలి, ఎలా ఇది చట్టం కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు, కానీ ద కోర్ట్ ఆఫ్ గాడ్ no one is spared with the help of all the 3 gunas, all the laws of karma. మీ కర్మని మాత్రం మీరు ఎప్పటికీ తప్పించుకున్నారు. ఈ లైఫ్ లో కాకపోతే నెక్స్ట్ లైఫ్ లో యు ఆర్ రెడీ ఫర్ ఫేసింగ్ దట్. ఓకే, సో అది ఎవరు తప్పించుకోలేరు. సో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ వాళ్ళది నిజం అయిపోదు, తక్కువ ఫాలోవర్లు ఉన్న మాత్రం వీళ్ళది అబద్ధం అయిపోదు. అబ్సల్యూట్ ట్రూత్ ఇస్ యాజ్ పర్ శాస్త్రాస్, దట్ వీ కాంట్ డినై ఇట్. సో అలాగే సేవ మరియు ప్రభు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, సో సేవ మరియు ప్రశంసలలో భేదం ఏమిటి? అది గౌరవమా లేదా అగౌరవమా? మానవ మేధస్సు కింది వాటి మధ్య భేదం గమనించడానికి ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ సెషన్ లో కవర్ చేసుకున్నాం. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డీటెయిల్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ అనేది. సో ఈ మానవ మేధస్సు కింద వాటి మధ్య భేదం గమనించడానికి అంటే మంచి వర్సెస్ చెడు, శాశ్వతం వర్సెస్ తాత్కాలికం, స్వేచ్ఛ వర్సెస్ నిజమైన స్వేచ్ఛ, ఉన్నతమైన వర్సెస్ దిగువ స్థాయి, ఇవన్నీ మధ్యలో తేడాలు గమనించడం కొరకే ఈ మానవ జనం మన జన్మ మనకు దొరికింది. ఇదే విషయం మనం ప్రాణుల్లో చూసాం అనుకోండి, ఇట్ ఈస్ వెరీ రేర్. దే ఆర్ మోర్ ఇన్స్టింక్ట్ డ్రివన్. అది తెలుగులో నాకు రావట్లే ఇన్స్టింక్ట్ డ్రివన్ అనేది, బట్ ఇట్ ఈస్ అవేమి ఆలోచించి యాక్ట్ చేయవు. ఇప్పుడు పులి ఉంది, పులి ఫుల్గా కడుపు నిండాక తన ఎదురుగుండా జింక వెళ్ళినా కూడా తన ఏం చేయదు. సో అలాగా దే ఆర్ వెరీ ఇన్స్టింక్ట్ డ్రివన్. బట్ ఓన్లీ we humans are the people who have been given a brain where they can differentiate or వాటిని క్లియర్ గా విడమర్చి they can differentiate the things clearly. So we need to understand that. Okay, ఎవరి యొక్క విజ్డమ్ ని మనం ఇక్కడ పాయింట్అవుట్ చేయడానికి లేము. అంటే ఎవరి విజ్డమ్, ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇష్టపడికి మొన్ననే జస్ట్ 2 days క్రితం ఇది ఎవరో యూపీలో చౌబే అనే రౌడీ షీటర్ ని ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేస్తే he has posted me 1-to-1 message saying that Chaubey has been encountered, this is great, that is great అని he was telling me. So I had a quick call with my, అంటే మా నాన్నగారితో మాట్లాడుతున్నాను నేను. మాట్లాడి, డాడీ ఇవన్నీ రెడీ, కొంచెం యు ఆర్ ఆల్రెడీ రిటైర్డ్, ప్లీజ్ నువ్వు జాబ్ లో ఉన్నప్పుడు నువ్వు ఇవన్నీ చూసావు న్యూస్ పేపర్లు. మా నాన్నగారికి ఎవ్రీడే న్యూస్ పేపర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవిలేయడం అలవాటు. అంటే ఈ కంప్లీట్లీ రీడ్స్ ద న్యూస్ పేపర్ డైలీ. సో ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ హిమ్, డాడీ ఇవన్నీ ఈ రోజు చంపడం కాదు, నువ్వేదో పెద్ద పోలీసుని సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. నీ పోలీసులో ఇంతకాలం వాడికి ఏదో రకంగా బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ ఇచ్చారు, ఇప్పుడు ఏదో పొలిటికల్ ప్రెషర్ రావడం వలనో దీని వలనో వాడిని ఇది చేశారు. కాకపోతే వితౌట్ పోలీస్ సపోర్ట్ ఇంతకాలం వాడు ఉండగలిగాడా అంటే ఉండుండొచ్చు అని ఈస్ సేయింగ్. సో లెట్ us ఈ భౌతిక ఇవన్నీ జరిగేవి ఇప్పుడు కాదు, రేపు మళ్ళీ ఇంకా ఇలాంటి జరుగుతాయి. కలియుగం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంకా దారుణాలు చాలా జరుగుతాయి. అవన్నీ డిస్కస్ చేసుకోవడం మనం లేవు. ట్రై టు అండర్స్టాండ్ మోర్ హయ్యర్ నాలెడ్జ్ దెన్ వాట్ యు నో టిల్ డేట్ అనేది ఐ వాస్ ట్రైంగ్ టు ఇన్సిస్ట్ మా నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు. సో ఈ వాస్ సేయింగ్, అంటే లేదు మనం తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి రెడీగా నువ్వు చేసినంత మాత్రాన ఏమైనా నీకేమైనా నువ్వు సజెషన్ చేసినంత మాత్రాన నీకేమైనా ఉరిగేదో ఉందా, నువ్వేమైనా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయగలుగుతున్నావా, ఏం లేదు కదా. సో దెర్ ఆర్ మచ్ హయ్యర్ థింగ్స్ టు రీడ్ త్రూ, ప్లీజ్ గో త్రూ దట్ డాడీ అని నేను మా నాన్నగారు చెప్తూ ఉంటాను ఈ విషయాల్లో. సో somehow కానీ బట్ హీఈస్ ఎ వెరీ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఐ థింక్ హీఈస్ ద ఓన్లీ police officer, I don't know in that survey చేయలేదు కానీ he did his PhD also recently. He never drinks, smokes, nothing. So I rarely see this sort of a combination in police officers. So as a person he is a very nice guy, but
సమ్ టైమ్స్ అలా అదే ఈ అగౌరవము గౌరవం అనేది ఒక ఇండివిజువల్ తో ఈ రకంగా మనం చేయకూడదు. సో హీ మైట్ బి వెరీ గుడ్ ఎట్ ఇట్. అలా అని వేరే వాళ్ళని అవమానపరచడం మన ఉద్దేశం కాదు. సో బట్ వెన్ వీ డిస్కసింగ్ అబౌట్ గాడ్స్ టాపిక్ వీ నీడ్ టు హ్యావ్ క్లియర్ కట్ బౌండరీస్ అనేది మన పాయింట్. ఓకే, సో మనం ఎప్పుడైనా ఈ గాడ్ యొక్క టాపిక్స్ కానీ దేవుని యొక్క టాపిక్స్ కానీ అర్థం చేసుకోవాలంటే మనకంటూ ఒక యాటిట్యూడ్ ఉండాలి. అంటే ఒక పర్టికులర్ థింగ్ ని మనం చేసేటప్పుడు ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు జనరల్ గా మోడ్ ఆఫ్ ప్యాషన్ లో ఉన్న వాళ్ళు యుద్ధం రక్తం ఇవన్నీ చూడడానికి ఒక క్వాలిటీ ఉంటుంది యుద్ధంలోకి వెళ్ళడానికి. ఆ రక్తం చూడటం అనేది అలవాటు పడాలి. అలవాటు పట్టినప్పుడే వాళ్ళు యుద్ధానికి వెళ్ళగలరు. అలానే దేవుడి టాపిక్స్ అర్థం చేసుకోవాలంటే మన చైతన్య మహాప్రభు దే హాస్ గివెన్ ఎ వండర్ఫుల్ శ్లోక. త్రినాథపి సునిచేన తరోరుపి సహిష్ణున అమాననీయ మానదేన కీర్తనయి సదాహరి. అంటే అక్కడ యాటిట్యూడ్ అని ప్రభు మనం దేవుడి గురించి అర్థం చేసుకోవాలంటే హౌ అవర్ యాటిట్యూడ్ షుడ్ బి అనే దాని గురించి హీ హాజ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. అంటే ఏంటి, త్రినాథపి సునిచేన, మనకు వీ షుడ్ బి హంబుల్ లైక్ ఎ గ్రాస్. హంబుల్ లైక్ ఎ గ్రాస్ అంటే మనం గిన గడ్డి పూచ మీద కాలు పెడితే మళ్ళీ మనకు సాఫ్ట్నెస్ ఇవ్వడానికి మళ్ళీ గడ్డి స్ట్రైట్ నుంచుంటది. సో ఆర్ వి హ్యావింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ హంబుల్నెస్? అంత హంబుల్ మనం ఉండగలమా? ఖచ్చితంగా మన హంబుల్నెస్ ఏంటంటే ఒక సందర్భాన్ని బట్టి ఒక సమయాన్ని బట్టి ఆ హంబుల్నెస్ బయటపడుతుంది. కానీ అట్ ఆల్ టైమ్స్ కెన్ యూ బి దట్ హంబుల్? అంటే ఒక గడ్డి పూచ మీద మనం కాలు పెడితే గన మనం తిరిగి గడ్డి పూచ ఎలా అయితే పైకి వచ్చి మళ్ళీ మనకు ఆ సాఫ్ట్నెస్ అందించడానికి ప్రయత్నిస్తుందో అంత హంబుల్ గా మనం ఉండగలమా? నంబర్ 1. నంబర్ 2, తరోరపి సహిష్ణున అంటే చెట్టుకు మనం ఎన్ని దెబ్బలు కొడతాం, ఎన్ని దెబ్బలు కొట్టినా మనకు ఆఖరికి మనకు పళ్ళే ఇస్తుంది. కానీ అంత సహనం మనకు ఉందా? మనకు ఎంత నష్టం చేసినా, మనకు ఎవరు ఎంత నష్టం చేసినప్పటికీ మనం తిరిగి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు రాగలమా? అల్టిమేట్ మూడోది చాలా కష్టం. మూడోది ఏంటి? అమాననీయ మానదేన. సో రెస్పెక్టింగ్ ఎవ్రీవన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ రెస్పెక్ట్ ఇన్ రిటర్న్. ఇది ఐ డోంట్ నో, ఐఎమ్ రియలీ సారీ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ పర్టికులర్ స్టేజ్ చేయగలం అది మనం. అంటే మనం ఎవరినైనా సరే రెస్పెక్ట్ చేయాలంట, మనకు వాళ్ళు అంటే తిరిగి వాళ్ళ నుంచి ఏం రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదట. అలాంటి మనస్థితి ఉన్నవాళ్ళు వాళ్ళకిన కృష్ణుణ్ణి జపిస్తే నా సామిరంగా కరుణిస్తాడు. సో ఈ యాటిట్యూడ్ మనకి మనం పెంపొందించుకోగలమా మన లోపల? ఇది కష్టం అంటారా, ఈజీ అంటారా ప్రభుజీ మాతాజీ? కష్టం కాదు అని చెప్పకపోయినా నేనేం ఫీల్ అవ్వను. ఏం కోటేశ్వర గారు? శ్రీదేవి మాతాజీ చాలా కష్టం ప్రభుజీ. దీంట్లో ఏదైనా అంటే నాకైతే నేనైతే పర్ఫెక్ట్ అవ్వలేదు ప్రభుజీ మాత, మీరైనా చెప్పండి. అంటే దేంట్లో అయినా ఈ మూడిటిల్లో ఏదైనా మనం దగ్గరలో ఉన్నాం అంటారు, దేంట్లో దగ్గర ఉన్నారు అంటారు మీరు? ఈ 3 విషయాల్లో, 3 క్యారెక్టరిస్టిక్స్ లో దేంట్లో రిలేటివ్లీ దగ్గర ఉన్నారో చెప్పాలి. సిచ్యువేషన్ బట్టి మారిపోతుంటుంది ప్రభుజీ, దేనికి దగ్గరగా ఉన్నానని నేను అనుకోవట్లేదు. కానీ మాతాజీ ఇది మనకు చైతన్య మహాప్రభు గారు చెప్పింది మాట ఇదే. యాక్చువల్లీ దెర్ ఆర్ వెరీ నేను ఇంతకుముందు చాలా ఆశ్చర్యానికి లోనేవాడిని, కానీ బట్ ఎస్పెషల్లీ ఇస్కాన్ సొసైటీలోకి వచ్చాక 3 ఏళ్లుగా ఏంటో మరి ఆ కృష్ణుడు దయో ఏమో తెలియదు, కానీ ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ దట్ సార్ట్ ఆఫ్ డివోటీస్ అరౌండ్. అంటే నేను స్టాక్హోమ్ లో ఆల్మోస్ట్ 1.5 years ఉన్నాను. అక్కడ కూడా భక్తులను చూసినా సరే, ఇక్కడ హైదరాబాద్ లో చూసినా సరే, నాకేంటో ఇలాంటి వాళ్ళతోనే నేను తారసపడుతున్నాను. సో ఐ మీన్ సమ్వేర్ ఆ అసోసియేషన్ అనేది ముఖ్యం అనుకుంటాను. సమ్వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద జర్నీ. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ గలవాళ్ళు మనం చూడం ప్రభు.
మాతాజీ ఇలాంటి క్యారెక్టర్స్ ఏదో రేర్ పీస్ అని అంటారు కదా, నువ్వు పీస్ రా బాబు, నువ్వు మాస్టర్ పీస్ రా బాబు, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరని ఏదో విధానం దేంట్లోనే డైలాగ్ ఉంది. సో ఇలాంటి డివోటీస్ రేర్ పీస్ మాతాజీ. మనకు కనపడరు వాళ్ళు. మనకు కనపడ్డారు అంటే ఇది మన అదృష్టమే, అది మన అదృష్టమే. అది కృష్ణుడు మన కోసం, కృష్ణుడు దయ వల్ల మనకు కలిగిన ఇదే. అఫ్ కోర్స్ మీరు అది అక్కడ మీకు నిజంగా ఏమాత్రం ఇష్టం లేదు, మీరు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుజీసన్ మాతాజీ, మనము ఈ దేవుడి జ్ఞానాన్ని తరతరాలుగా యుగాలుగా మనం తిరస్కరించి వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం. అది మనం గుర్తుంచుకోవాలి. అండ్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. కృష్ణుడు ఎంత దయామయుడు అంటే హీ గివ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ అన్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మీరు పట్టుకోకపోతే కదా, మీకు పట్టుకోకపోతేనా మీరేం శ్రమ చేయక్కర్లా, మీ నుంచి ఆటోమేటిక్ కృష్ణుడు దూరం చేస్తాడంతే. ఎవరు ప్రెషర్ లేదు, ఏది లేదు, ఆటోమేటిక్గా మీకు ఇష్టం. నీకు అవకాశం కలిగిస్తున్నాను దేవుడి గురించి తెలుసుకోవడానికి, దేవుడి గురించి అర్థం చేసుకోవడానికి, దేవుడి గురించి ఇంకా క్లోజ్గా అర్థం చేసి దేవుడి పట్ల భయంతో కాదు ప్రేమతో అర్థం చేసుకోవడానికి. ఐ రియలీ బిలీవ్ ఈనాటి కాలంలో దేవుడి మీద భయంతోనే ప్రేమ ఉంది, కానీ ప్రేమతో ప్రేమ లేదు. ఇదో సినిమా డైలాగ్ కాదు, కానీ అది నిజం. చాలా మందికి మనం అబ్బో ఎందుకు వచ్చిన గొడవ, ఇంత ఎందుకులే అని అలా భయపడి అలా చేస్తున్నాం. కానీ నిజంగా దేవుడు ఎంత మర్సిఫుల్ అంటే మీరు ప్రేమతో ఆయన్ని దగ్గర చేసుకోవాలి, కానీ భయంతో చేసుకోకూడదని నా మనవి. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్ మాతాజీ. సో మనం ఇలాంటి కృష్ణుడు అంటే చైతన్య మహాప్రభు వారు కూడా చెప్పింది అదే. ఇలాంటి మనస్తతి ఇలాంటి 3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి కృష్ణుణ్ణి పిలిస్తే కృష్ణుడు పలుకుతాడు అంతే. సో ప్రతి వ్యక్తి తన జ్ఞానం, సంబంధాలు మరియు విజయాలతో గుర్తింపబడాలి. ప్రతి వ్యక్తి తన జ్ఞానం, సంబంధాలు మరియు విజయాలతో గుర్తింపబడాలి. సో అంటే అదే మనం బయట ఎంతమంది మనుషులు వాళ్ళ నాలెడ్జ్ పట్ల కానీ, వాళ్ళ చేసే చేష్టల పట్ల కానీ, వాళ్ళ జాబ్ పట్ల కానీ వాళ్ళు గుర్తించబడతారు. కానీ మనం వీ షుడ్ నాట్ వీ షుడ్ ఫీల్ పిటీ ఆర్ వీ షుడ్ నాట్ టెల్ దెమ్ దట్ అరే నాకు మంచి జ్ఞానం. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, డాడీ వాళ్ళందరూ ఇది ఆనియన్ గార్లిక్ తింటారు డాడీ, ఐ వాస్ టెల్లింగ్ హిమ్ ఇది చేయకూడదు అని చెప్తా. ఒరే నువ్వు ఇవన్నీ బయట చెప్పేవి కాదమ్మా, ఇవన్నీ అందరికీ అప్లై చేయడం చాలా కష్టం అమ్మా, ఇవి సరైన వాతావరణంలో చెప్పాలి, ఇలాంటి పబ్లిక్ గా డిస్కస్ చేసుకోకూడదు అని మా దురుగాడికి నేను చెప్తా. సో ఇలా చేయడం తప్పు కదా రెడీ, ఆ నాన్నమ్మ కూడా తింటది ఏంటి రెడీ, వాళ్ళు తప్పు కదా ఇదని వద్దమ్మా. మనము జస్ట్ యూ ప్రే టు కృష్ణ దట్ దే షుడ్ అండర్స్టాండ్ దిస్ నాలెడ్జ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ లెట్ us pray for them, but let us not force them. ఇప్పుడు అందరినీ కట్టేసి మనం ఇచ్చేయలేం కదా. సో అందుకని ఐ యూస్ టు టెల్ హిమ్ దట్ వీ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ ఎనీవన్ దట్ దే ఆర్ నాట్ ఇంటూ దిస్ పాత్ మెయిన్లీ. సో మనం అందరినీ గౌరవించాలి, కానీ సరైన జ్ఞానం లేకుండా గౌరవించడం కూడా అవమానంతో సమానం. ఇప్పుడు ఒక విషయం చెప్పండి ప్రభుజీ మాతాజీ, హనుమంతుడిని మనం మీరు ఎలాంటి దేవుడు, మీరు సూపర్ దేవుడు, అసలు గాల్లో ఎగురుతారు, మీరు పర్వతాలు తీసుకొచ్చారు, అసలు లక్ష్మణుడికి ఇలా ఇది చేశారు అది చేశారు, మీరు గ్రేట్ హనుమంత, మీరు ఆంజనేయ, మీరు చాలా గ్రేట్ ఆంజనేయ అంటే ఇష్టపడతాడా? లేకపోతే శ్రీరామ అంటే ఇష్టపడతాడా? చెప్పండి ప్రభుజీ మాతాజీ. శ్రీరామ అంటే అది. సో మనం అర్థం చేసుకోవాల్సిన రెస్పెక్ట్ అనేది మనం వీ షుడ్ అండర్స్టాండ్ ద కేటగిరీ. అలా అని మనం ఎక్కడ హనుమంతుడిని డిస్రెస్పెక్ట్ చేయట్లా, ఆంజనేయ స్వామిని డిస్రెస్పెక్ట్ చేయట్లా. హీ's a బెస్ట్ డివోటీ ఆఫ్ ద లార్డ్. మనం అదే అర్థం చేసుకోవాలి. సో వీ షుడ్ అండర్స్టాండ్ దట్ కేటగిరీ. గౌరవించడం కేటగిరీ మనం తెలుసుకోవాలి. ఏది హనుమంతుడికి మన శ్రీరామనామమే అసలు ఆ భోజనం లాంటిది. శ్రీరామ నీ నామ ఎంతో మధురం అన్నట్టుగా ఇట్ ఈస్ లైక్ ఎ ఫుడ్ ఫర్ హిమ్. అసలు మనం ఇక్కడ రామ అని ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు అంతే. అది మనకు కనపట్ల, మన పర్టికులర్ కళ్ళకు కనపట్ల, అవర్ మెటీరియలిస్టిక్ కళ్ళకు కనపట్ల. మన రాముడి గురించి గొప్పగా మాట్లాడుకుంటామంటే ఆంజనేయుడు ఇక్కడ ఉన్నాడు, వి నో దట్. అది మనకు జస్ట్ దర్ ద పొర విచ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ, బట్ ఆంజనేయ ఈస్ దేర్ హియర్ టు that we are talking about Rama, talking his glories about Rama, so he is there. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. ఎవరిని గౌరవించాలి, మరి ఎవరిని ఎప్పుడు గౌరవించాలి. హనుమంతుడికి సంతోషం కలిగించేది ఏమిటి?
శ్రీరామనవమి. అలానే లక్ష్మీదేవి సంతోషం కలిగించేది ఏమిటి? మనం చాలా మంది యాక్చువల్లీ మా 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 కలీగ్ ఒక అమ్మాయి ఉంది. ఆవిడ పేరు ఆవిడ పేరు కూడా వరలక్ష్మి మాతాజీ. నాకు యాక్చువల్లీ స్టాక్‌హోమ్‌లో పరిచయమయ్యారు ఆవిడ. సో ఆవిడ ఎవ్రీ డే లక్ష్మీ స్తోత్రము ఏదో అంటే బేసికల్‌గా మనకు ఫైనాన్స్ మనీ రావడానికి ఎవ్రీ డే తను లక్ష్మీ స్తోత్రం ఏదో చదువుతుంటది. ఇంక సంభవం ఏదో మా 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 సాన్నిధ్యంతో మహాలక్ష్మి అష్టకం మహాలక్ష్మి అష్టకం. దట్స్ రైట్ మాతాజీ. సో మహాలక్ష్మి అష్టకం ఎవ్రీ డే చదివేది. సో నేను స్టాక్‌హోమ్‌లో ఆవిడ నాకు పరిచయం అయ్యారు. కొంచెం మా ఫిలాసఫీ నచ్చి ఆవిడ్ని ఇస్కాన్‌లో తీసుకురావడం జరిగింది. అండ్ షీ గాట్ రియల్లీ అట్రాక్టెడ్ టు. కానీ వింతేంటో చూసారా మాతాజీ, ఆవిడ్ని అప్పటికి నేను ఆవిడ్ని ఇస్కాన్ ఫిలాసఫీ చెప్పి ఆవిడ్ని జాయిన్ చేసే టయానికి నేను జస్ట్ 2-3 రౌండ్లు చేసేవాడిని. నామజపం మన మహామంత్రం ఓన్లీ 2-3 రౌండ్లే చేసేవాడిని స్టాక్‌హోమ్‌లో. కానీ ఆవిడ్ని అటాచ్ చేయగలనే ఆవిడ 2 రోజుల్లో షీ స్టార్టెడ్ డూయింగ్ 16 రౌండ్స్ ప్రభుజీ. 16 రౌండ్స్ షీ స్టార్టెడ్ డూయింగ్. ఇంకా అప్పుడు నేను అనుకున్నా, చీనా ముఖం మీద కాగిరెట్ అయ్యా, నేనేంటి అలా ఆవిడని జాయిన్ చేసి ఇదేని అంటే ఆవిడని తప్పంటాం కాదు, కానీ నాకు నేనే తిట్టుకొని లేదు కృష్ణ, ఐ థింక్ ఐ హావ్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హర్ అని నేను కూడా ఇంకా జూలై 1, 2018 నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ 16 రౌండ్స్ టిల్ డేట్. హౌ లాంగ్ యూ విల్ టేక్ అండి? 16 రౌండ్లు అనేవి నాకైతే 1 hour 40 minutes పడుతుంది మాతాజీ. 16 రౌండ్లు చేస్తుంటాను. కానీ ఈ 16 రౌండ్లు ఎప్పుడు నేను ఏ మాతాజీని ఇస్కాన్‌లో ఇంట్రొడ్యూస్ చేశానో ఆవిడ 2 రోజుల నుంచి 16 రౌండ్లు చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా నేను అప్పుడు కొంచెం సెల్ఫ్ అనలైజ్ చేసుకొని ఇంకా ఏదో అప్పుడు బ్రహ్మానందం డైలాగ్ గుర్తొచ్చింది నాకు, చీనా ముఖం మీద కాకిరెట్టాయి అని. నేను ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంకా అదే జూలై 1 నాకు డేట్ అనమాట గుర్తు. గత 2 సంవత్సరాలుగా ఎవ్రీడే 16 రౌండ్స్ చేస్తుంటాను. సో విషయం ఏంటంటే ఆవిడ ఇంతకుముందు ఓన్లీ మాతాజీ చెప్పినట్టు ఆ స్తోత్రం చదివేవాళ్ళు, ఎవ్రీడే తను చదివేవారు. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లక్ష్మీదేవికి నాకు విషయం చెప్పండి ప్రభుజీ మాతాజీ, మీ ఇంటికి ఒకళ్ళు వచ్చారు, శ్రీదేవి మాతాజీ మీరే చెప్పాలి. అయ్యో మీరైనా ఎవరైనా చెప్పొచ్చు. శ్రీదేవి మాతాజీ ఎందుకు పేరెత్తానంటే లక్ష్మీదేవి ఉంది కనుక. అదే ఇక్కడ శివుడు అని ఉంటే నేను ప్రసాద్ ప్రభునో లేకపోతే కోటేశ్వర ప్రభునో అడిగేవాడిని. కానీ ఇప్పుడు మీతో లక్ష్మీ మాతాజీ అండ్ రాణి మాతాజీ అడుగుతున్నా. మీ ఇంట్లో ఎవరో డోర్ నాక్ చేశారు. డోర్ నాక్ చేసి లేకపోతే రాణి మాతాజీ అని పర్లేదు, రాణి మాతాజీ మీ ఇంట్లో ఎవరో డోర్ నాక్ చేశారు మాతాజీ. డోర్ నాక్ చేసి రాణి మాతాజీ, అసలు నిజంగా మాతాజీ మీరు ఎంత జాలిగుండ కాకపోతే మీరు ఆ రోజు వాళ్ళకి ఇంత దానం చేశారు, మీరు ఎంత మంచి వాళ్ళండి, అసలు మీరు ఇంత మంచితనం ఎలా చేయగలరండి, ఇంతమందికి మీరు ఇలా అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు, నిజంగా మీరు సూపర్ అండి, మీరు చాలా గొప్ప వాళ్ళండి, చాలా పొగడ్త చేసి లాస్ట్ మినిట్ లో ఉండి నాకు శివాజీ ప్రభు అంటే ఇష్టం లేదు మాతాజీ, ఆయన చాలా వేస్ట్ క్యాండిడేట్ అని అంటే ఎలా ఉంటుంది మాతాజీ మీకు? విల్ యూ ఇన్వైట్ హిమ్ టు ద హౌస్ ఆర్ నాట్? నో ప్రభుజీ, ఇన్వైట్ చేయరు. సో మన పరిస్థితి ఇప్పుడు అలా ఉంది మాతాజీ. సో లక్ష్మీదేవి అయినా సరే, హనుమంతుడైనా సరే, వితౌట్ ప్రాపర్ రిచువల్, వితౌట్ ప్రాపర్ డివోషన్ టువర్డ్స్ ద పర్ఫెక్ట్, అదే మీరు లక్ష్మీ కాదు, లక్ష్మీ నరసింహస్వామి చేయండి, లక్ష్మీనారాయణ వ్రతం చేయండి, కానీ ఇది ఇండివిజువల్ గా చేయడం లక్ష్మీదేవి కూడా ఇష్టం ఉండదు. లక్ష్మీదేవి కూడా ఇష్టం ఉండదు అనేది మాట మీరు గమనించాలి. సో అదే ఆ రిలేషన్ అనేది వీ షుడ్ అండర్స్టాండ్. సో వీ షుడ్ అంటే అలానే మనం వినాయకుడు చేయటం అనేది అంటే మనకి ఇండివిజువల్ గా డెమిగాడ్ కి మనం దేవతలకి పూజలు చేయడం తప్పనేది నా ఉద్దేశం కాదు మాతాజీ. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ వాట్ ఈస్ ద కాన్షియస్నెస్. మన స్పృహ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఈ కాన్షియస్నెస్ ని అండర్స్టాండ్ చేసుకోవడం లిటిల్ బిట్ కొంచెం కాంప్లెక్స్ మాత్రమే, బట్ ట్రై టు అండర్స్టాండ్. అంటే మన మనస్థితి అనేది కరెక్ట్ ఉండాలి. అరే వినాయక, ఎలా అయినా సరే ఇన్ని శాస్త్రాలు నీ చేత ఇది చేసావు, ఎలా అయినా మాకు మన కృష్ణమర్సి వచ్చేలాగా చూడు స్వామి, కొంచెం నువ్వు మాకంటే కొంచెం దగ్గర ఉన్నావు కదా, కొంచెం ఎలాగోలా మమ్మల్ని కొంచెం దగ్గర చేసే ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ ఇవ్వు స్వామి అనే ఇది ఉండాలి. వినాయకుడికి పూజించి నాకు ఇది లేదు, కొంచెం ఇది అరేంజ్ చెయ్యి, నాకు లక్ష్మీదేవి మాకు డబ్బు అరేంజ్ చెయ్యి. మన డబ్బుని లక్ష్మీ మాతతో ఎప్పుడు సినానిమస్ గా చేయకూడదు. చాలా మంది నేను ప్రభుజీ మాతాజీ దగ్గర విన్నదేనంటే, ఏమండి నాకు మీరు ఇంత లక్ష్మీ ఇవ్వాలి, నాకు మీరు ఇంత లక్ష్మీ ఇవ్వాలి అనేది తప్పు ఫిలాసఫీ.
లక్ష్మీదేవి ఈజ్ నోన్ ఫర్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్. అఫ్ కోర్స్, సో డబ్బు అనేది మన సబ్సెట్ ఆఫ్ ఇట్, బట్ లక్ష్మీదేవి ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ మనస్థితి కానీ ఆ స్పృహ అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో లక్ష్మీదేవి సంతోషం కలిగించేది ఏమిటి? ఎలా అయినా సరే షీ షుడ్ బి అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ విష్ణు, అండ్ షీ సర్వింగ్ హర్ వెరీ నైస్, అండ్ షీ లవ్స్ టు సర్వ్ హర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ విష్ణు. అండ్ ఇది ఈ పర్టికులర్ ఈ కేటగిరీలోకి వస్తే ఇంకా మనం అంటే చాలా చెప్పుకోవచ్చు ఇది. సో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఆ కరెక్ట్ గౌరవం అనేది మనం ఈ క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎలా గౌరవం ఇవ్వాలి, ఎలా ఇది చేసుకోవాలని మనం క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, సో ఆ రకంగా ఇండైరెక్ట్ గా మీరు ఈ రకంగా చేస్తే కన్నా మనం ఆల్రెడీ విని ఉంటాం, లక్ష్మీదేవి అనేది చాలా చంచలమైనదట. ఆవిడ లక్ష్మీదేవి చాలా చంచలమైనది, అందుకని ఒక చోట ఉండదు. సో వీ షుడ్ రెస్పెక్ట్ అకార్డింగ్ టు that understanding. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వినాయకుడు కూడా ఏంటి, మనం చాలా ఎస్పెషల్లీ వినాయక చవితి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం చాలా పాటలు వింటుంటాం. ఏంటి, దేవా హో దేవా గణపతి దేవా తుమ్సే బడ్ కరుకాన్ అని పాటలు వింటూ ఉంటాం. కానీ ఆయన మొరబెట్టుకుని, నేను కాదురా నాయన, నేను బడకరు కాదు, నాకంటే బడకరు చాలా మంది ఉన్నారు, నన్ను ఎందుకు చేస్తారని. ఇప్పుడు మనం ఎలా ఇచ్చేస్తున్నామంటే ఆయన్ని మించిన వారు ఎవరు లేరు అనే ఫండా కాదు. సో వీ షుడ్ నాట్ బి దో లిరికల్ పరంగా అలా చెప్పుంటారేమో కానీ, బట్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ దెర్ ఇస్ ఎ హైరార్కీ ఇన్ ద గాడ్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఇంకొక శ్లోక ఏంటి, మీ వాయిస్ ఆడిబుల్ గా లేదు. అవునా ప్రభు? శ్రీదేవి మాతాజీ, రాణి మాతాజీ, నా వాయిస్ వినపడుతుందా? లేదు, మాకు వినపడుతుందండి. కోటేశ్వర ప్రభు మీ సైడే కొంచెం ఏమైనా ఉందేమో చూడండి ప్రభు. ఓకే, సో అది అలా. సో ఇక్కడ మనం అదే విషయం ఇక్కడ కూడా శ్లోకంలో చెప్పబడింది. అక్కడ శ్రీమద్ భాగవతం 4వ పర్వం 15వ అధ్యాయం 24వ శ్లోకం ఏంటి, మహాద్గుణాత్మ అని కర్తుమీశ కహ స్థావకైః స్థావయతే సతోపి తేసౌ భవిష్యన్నితి విప్రలబ్ధో జనావహాసం కుమతీర్ణ వేద. అంటే అట్టి మహాద్గుణములను కలిగి ఉండే సామర్థ్యము కలిగిన బుద్ధిమంతుడు అవి నిజముగా తన యందు లేనిచో అనుయాయుల తనను స్తుతించుటను ఎట్లు అనుమతించును. విద్యావంతుడవాడై యున్నచో గొప్ప పండితుడు అయ్యే వాడవు, లేదా మహాపురుషుడయ్యే వాడవని ఎవడినైనా ప్రశంసించుట మోసముగాక మరేమిటి. అటువంటి ప్రశంసలు అంగీకరించు మూర్ఖుడు అది కేవలము తనకు అవమానకరమే అని ఎరుగుజాలడు. సో దట్స్ వాట్ ద కొటేషన్ వాట్ పృథు మహారాజా వాస్ కోటింగ్ ఇన్ దిస్ భాగవతం సెషన్. సో ఈ పర్టికులర్ భాగవతంలో పృథు మహారాజు అదే అంటాడు, అంటే నన్ను కావాల్సిన వాటి ఎక్కువ పొగట్టం అనేది పద్ధతి కాదు, దట్ ఈస్ ఇట్స్ లైక్ ఏ డిస్రెస్పెక్ట్ గివింగ్ అనేది పృథు మహారాజ్ అంటాడు. అలానే ఏప్య సదేవ భక్త యజంతే శ్రద్ధయాన్విత తే ఫై మామేవ కౌంతేయ యజన్వి విధిపూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలను భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు నిజమునకు ఆ విధిపూర్వకముగా నన్నే పూజించుతున్నారు. సో ఇండైరెక్ట్లీ వెన్ దే ఆర్, అంటే వేరే దేవతలను కానీ వేరే డెమిగాడ్స్ ని కానీ ఎవరైతే పూజిస్తున్నారో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ serving Lord Krishna only. That's what he is being said in Bhagavad Gita 9:23, 9th chapter 23 శ్లోక. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ సో మనకి అర్థం చేసుకోవాల్సింది ఇది కూడా చెప్పాడు. ఈ వర్ణాలు మనకి ఇంతకుముందు ఈ క్యాస్ట్ సిస్టమ్ కానీ మనకు ఓన్లీ వర్ణాశ్రమ ఉంది కానీ క్యాస్ట్ సిస్టమ్ అనేది గాడ్ ఇంట్రొడ్యూస్ చేయలేదు ప్రభుజీ మాతాజీ. మన దేవుడి ప్రకారం ఓన్లీ 4 వర్ణాలే ఉన్నాయి. ఏంటవి చెప్పగలరా? మీకు తెలిసే ఉంటాయి. ఏంటి ఆ 4 వర్ణాలు? క్షత్రియులు, ఇంకా మిగతా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వెరీ గుడ్, రైట్. బ్రాహ్మణ, క్షత్రియ,
వైశ్య, శూద్ర. సో ఇవి 4 వర్ణాలు విచ్ ఇస్ డివైడెడ్ అకార్డింగ్లీ. సో అదే ఇక్కడ భగవద్గీతలో కూడా ఆయన అదే అంటారు, ఏంటి, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాష తస్య కర్తారమపి మాం విద్వకర్తార మవ్యయం అని అంటే భౌతిక ప్రకృతి త్రిగుణముల సత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజములోని చాతుర్వర్ణ్యములు నాచే సృష్టించబడినవి. నాచే, నేనే సృష్టించాను ఆ వర్ణములను. అంటే ఎలాగా? డిపెండింగ్ ఆన్ ద 3 గుణాస్. ఏంటి ఆ 3 త్రైగుణాలు ఏంటి చెప్పండి ప్రభుజీ, మాతాజీ. 3 త్రైగుణాలు ఏంటి? త్రిగుణాలు సత్వ రజ తమ. సత్వ రజ తమ గుణ బేసిస్ చేసుకొని ఈ 4 వర్ణాలను దేవుడు కృష్ణుడే సృష్టించబడినవి అని అన్నాడు. ఈ విధానమున నేనే కర్తనైనను అవ్యయు అడుగుడుచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. సో ప్రతి వర్ణము అంటే గుణము పుట్టుక కాదు యొక్క గుణము పుట్టుక, ప్రతి వర్ణం గుణము పుట్టుక కాదు యొక్క సాకారాన్ని వేద సమాజం గౌరవించింది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. అంటే బ్రాహ్మణ అంటే బుర్ర, క్షత్రియ అంటే చెయ్యి, వీరత్వం. క్షత్రియ అంటే మన భుజాలు అన్నమాట, భుజం మన ఎనర్జీ. అంటే ఎక్కడ శక్తి. క్షత్రియ వీరత్వం అంటే ఎలా చూపిస్తారు? మా ధ్రువుగాడు అంటాడు, నీకు బలం ఉందరా, నీకు ఎక్కడ నువ్వు క్షత్రుడు అని అంటే, చూడ్డాడి నాకు చాలా బలం ఉందని ఇలా చూపిస్తాడు. సో క్షత్రియుల్ని భుజాలతో ఇచ్చేస్తారనమాట. బ్రాహ్మణుడి మన బుర్ర, వైశ్య మన అలానే శూద్ర మన కాళ్ళు అన్నమాట. సో కానీ సమాజాన్ని నడపడానికి ఒక క్రమ పద్ధతి ఉండేది. అంటే ఈ 4 వర్ణాలను సమాజాన్ని నడపడానికి ఒక క్రమ పద్ధతి ఉండేది. ఏంటి? బ్రాహ్మణ వర్ణంలో ఏంటంటే నాలెడ్జ్ ట్రాన్స్మిషన్, టీచింగ్ చేసేవాళ్ళు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు మాది. మనకేంటంటే మెటీరియల్ నాలెడ్జ్ ఎక్కువ అయ్యేటప్పటికి వీ హావ్ ఫర్గాటన్, అంటే వీ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. మన ఇప్పుడు ఎంత ముందుకు వెళ్ళిపోయామంటే అగైన్ గోయింగ్ బ్యాక్ టు వేదిక్ దిస్ థింగ్ హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్ నౌ. కానీ ఇంతకుముందు ఎలా సెటప్ ఎలా ఉండదు, బ్రాహ్మణులు ఉంటే గిన వాళ్ళకు నాలెడ్జ్ ఎలా పెంపొందించాలి, అంటే ఉన్న ప్రజల్లో దేవుడి నాలెడ్జ్ ఎలా పెంపొందించాలి, ఎలా వాళ్ళ టీచింగ్స్ అన్ని ఎలా ఉన్నాయంటే హౌ టు ఎన్షూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ఆల్ ఆఫ్ ద వర్నాస్ హ్యావ్ టు గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. ఎలా మనం బ్యాక్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అనే దాని మీద బేసిస్ చేసుకొని దే యూస్ టు డూ ఇట్. ఇన్ఫాక్ట్ నేను చాలా ఉన్నప్పుడు కూడా అంటే నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా గుళ్ళల్లో ఇవన్నీ జరిగేవి. ఏది హరినామాలు ఇవన్నీ చాలా జరిగేవి. ఇంకోటి అదేదో హరికథలు చాలా జరిగేవి. దట్ కల్చర్ అంటే ఐఎమ్ ఏబుల్ టు విజువలైజ్ దట్. అంటే నేను చిన్నప్పుడే నా గుళ్ళల్లో ఇలా హరికథలు చూసిన వాడిని. ఇంకా హౌ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సమ్ 30 or 40 years బ్యాక్ బిఫోర్ ఐ వాజ్ బోర్న్. అది ఎలా ఉండేదో నేను మా నాన్నతో అడిగేవాడిని. మా నాన్న అక్కడ చిన్నప్పుడు తెల్లవారుజామున లేచి అక్కడ మైక్ పెట్టి ఈ సుమతి శతకాలు ఇవన్నీ శతకాలన్నీ చదివేవారట. చిన్నప్పుడు తెల్లవారుజామున లేచి చదివితే చుట్టూరుతో అందరు వినేవాళ్ళట, అంటే మా నాన్న చిన్నప్పుడు. సో ఐఎమ్ ఏబుల్ టు అంటే అట్లీస్ట్ ఐ కెన్ థింక్. సో నా కాలము మా నాన్న కాలంలో ఉన్నప్పుడే ఇలాంటి జరిగేవి, ఇంకా ముందు కాలంలో ఎలా ఉండేవి అనేవి. సో ఈ బ్రాహ్మణ వర్ణంలో ఏంటంటే their main duty was to how to propagate the God's knowledge and how to ensure that the people irrespective బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళే they should only go back home, back to God head కాదు. మిగతా వర్ణాలలో శూద్రులు, వైశ్యులు ఉన్న వాళ్ళల్లో కూడా వాళ్ళందరూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో they used to give the knowledge, God's knowledge through brahmanas. So brahmanas was mainly meant for that. అదే రకంగా రాజులు కూడా బ్రాహ్మణులని అలాగే చూసుకునేవారు. ఎలాంటి గ్యాప్స్ కానీ ఎలాంటి వాళ్ళకి రోటీ కపడామా కానీ ఏమి ఇష్యూస్ లేకుండా వాళ్ళకి తదనుగుణంగా అన్ని దొరికేవి. ఏమి ఇప్పట్లో లాగా కాదు. పాపం ఇప్పుడు ఏంటంటే మనము బ్రాహ్మణులు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు కమర్షియలైజ్ అయిపోయారు. వాళ్ళు ఎలా అంటే వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ వర్ణ ప్రాపర్లీ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ డిటీరియేటెడ్ మాతాజీ అండ్ ప్రభుజీ. సో అది బ్రాహ్మణ వర్ణం యొక్క మెయిన్ రీజన్. అలానే క్షత్రియులు అనేవి మెయిన్ గా అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ, యుద్ధాలు, జనాలకి ఎలా మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది క్షత్రువులు. అలానే వైశ్యాస్ అంటే కౌ ప్రొటెక్షన్ ప్లస్ అగ్రికల్చర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది మనకి. అంటే ఎలా అందరికీ హెల్త్ సరిగ్గా ఉండాలి, ఇవన్నీ ఆ షాప్స్ కానివ్వండి, అగ్రికల్చర్ కానీ కౌ ప్రొటెక్షన్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉండేది ఈ వైశ్యులు. నెక్స్ట్ శూద్రాస్ అంటే దే ఆర్ సింప్లీ టేకింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ దిస్ ఆల్ ద 3 వర్ణాస్, ఆల్ ద అబౌవ్ 3 వర్ణాస్ ఇన్ పర్ఫార్మింగ్ ద సొసైటీ. అలా బ్యాలెన్స్ ఉండేది. దేవుడు సృష్టించినవి చతుర్వర్ణాలు. ఇవన్నీ క్యాస్ట్ సిస్టమ్, రిలీజియన్లు అన్ని వీరి తర్వాత వచ్చాయి.
ఈ రెడ్డి, చౌదరి, వాట్ ఎవర్, యాదవ, వాట్ ఎవర్ దిస్ క్యాస్ట్ ఆర్ కమ్ లేట్. సి ఇట్ ఈస్ నాట్ దట్ ఈ వర్ణాలు క్రియేట్ అయిందా దాన్ని బట్టి వాళ్ళు అల్లుకొని వెళ్ళిపోయారు. అలా సొసైటీ అలా బ్యాలెన్స్ లో ఉండేది. ఓకే, సో మనం అది వి షుడ్ రెస్పెక్ట్ ఆల్ వర్ణాస్ అండ్ వి షుడ్ అందుకనే దాన్ని ఇది బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడే అయి ఉండాలని రూల్ లేదు. ఏ సినిమాలో కాదు, సినిమాలో బాగా హీరో పాపులర్ అయితే వాళ్ళ కొడుకులు ఆటోమేటిక్ గా సినిమా హీరోలు అయిపోతారు. వాళ్ళు ఏం కేటగిరీ ఉన్నా లేకపోతే సినిమా హీరోలు అయిపోతారు. అలా 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 కాదు. ఏంటంటే బ్రాహ్మణులలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణులు అవ్వాలి. ఈవెన్ శూద్రాలలో పుట్టిన వాళ్ళైనా సరే బ్రాహ్మణులు అయ్యే పాసిబిలిటీ ఉండేది. ఈ పర్టికులర్ రిలీజియన్ కి ఫుల్ గా క్లారిఫికేషన్ ఇచ్చి పటాపంచలు చేసింది మన శ్రీలా ప్రభుపాదుల వారు. వన్ ఆఫ్ ద బెస్ట్ గురూస్ ప్రభుజీస్ అన్నమాట. అంటే ఇంతకుముందు మనం బ్రాహ్మణులు అంటే అలా ఆ కేటగిరీ అనేది ఒక థాట్ ఉండేది. బట్ హీ హాస్ మేడ్ ఇట్ క్లియర్, ఇట్ ఈస్ నాట్ విత్ ద జన్మ, ఇట్ ఈస్ మెయిన్లీ విత్ ద యాటిట్యూడ్ ఆర్ ద బిహేవియర్ ఆఫ్ ఎ క్యాండిడేట్. అది మనం అర్థం చేసుకోవాలి. సో అందుకనే దాన్ని వర్ణాశ్రమ అన్నాడే కానీ జన్మాశ్రమ అనలా. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్ఫాక్ట్ ఇలాంటి ఈ పర్టికులర్ శాస్త్రాలు మనం చూస్తే కినా మనం ఇన్ఫాక్ట్ సారీ టు సే ప్రభుజీ మాతాజీ, మన అందరం ఈవెన్ శూద్రులుగా కూడా ఎలిజిబుల్ కాదు యాజ్ పర్ శాస్త్ర తెలుసా మాతాజీ. శూద్రులు ఏంటంటే పని చేస్తారు కానీ దే వుడ్ బి స్టికింగ్ ఓన్లీ వన్ మాస్టర్. నరసింగరావు ప్రభు కొంచెం మ్యూట్ లోకి వెళ్ళరా ప్రభు. ఓకే, సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ శాస్త్రాలు చాలా మన పుట్టుక నుంచి ఆఖరి చివరి వరకు కూడా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ మెంట్ యాజ్ పర్ ద శాస్త్రాస్. పుట్టక ముందు గర్భాధానం చేసేవాళ్ళు, చివరిలో మనకి తద్దినం, ఇవన్నీ కూడా శాస్త్రాలు. మధ్యలో వివాహం కానివ్వండి, అబ్బాయిలకు సెపరేట్ గా కొన్ని ఫంక్షన్స్ శాస్త్ర ప్రకారం ఉండేవి, అమ్మాయిలకు కొన్ని ఫంక్షన్స్ శాస్త్ర ప్రకారం ఉండేవి. సో ఇలా చాలా శాస్త్రానుగుణంగా చాలా ఫంక్షన్స్ అనేవి ఉండేవి మనకి ఇంతకుముందు. సో యాజ్ పర్ శాస్త్ర, బట్ ఐ డోంట్ నో హౌ ఇప్పుడు అది ఎంతవరకు అప్లికబుల్ మనకు అది మనం చూసుకోవాలి మరి. సో నేను ఇంతకుముందు చెప్పిందంటే శూద్రాస్ ఆర్ ఆల్సో వీఆర్ ఈవెన్ లెస్సర్ దాన్ శూద్రాస్ అని చెప్పడం. ఎందుకంటే శూద్రాలు ఏంటంటే ఒక పర్టికులర్ మాస్టర్ దగ్గర జీవితాంతం స్టిక్ అవటం ఉండేది, జీవితాంతం స్టిక్ అయ్యి ఉండేవారు వాళ్ళు. సో అలాంటిది వీఆర్ నాట్ డూయింగ్ దట్. ఈవెన్ మనం ఏంటి, నేను ఇంతకుముందు నెట్వర్క్ సొల్యూషన్స్ లో పనిచేసా, దాని తర్వాత యూనివర్సిటీలో పనిచేసా, ఇప్పుడు నేను టీసీఎస్ లో పనిచేస్తున్నాను. సో మనం ఈవెన్ ఆ శూద్ర కేటగిరీ కూడా రావట్లా, బికాస్ వీఆర్ స్విచ్చింగ్ జాబ్స్, వీఆర్ నాట్ లాయల్ టు వన్ పర్టికులర్ క్లయింట్ ఆర్ వన్ పర్టికులర్ జాబ్. ఓకే, సో అలాగే గురువుని సేవించడం అనేది చాలా ముఖ్యం. సో ఈ పర్టికులర్ నాలెడ్జ్ రావడం అంటే ప్రభుజీ మాతాజీ, గురువు సేవ చేయటం మాత్రం చాలా ముఖ్యం. వితౌట్ గాడ్స్ మెర్సీ, వితౌట్ గురూస్ మెర్సీ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. శిష్యుడు గురువుని దేవుడు లాగా ఆరాధించాలి. శిష్యుడు గురువుని దేవుడు లాగా ఆరాధించాలి, కానీ దేవుడిగా కాదు. సో చాలా మైనర్ డిఫరెన్స్ ప్రభుజీ మాతాజీ. జస్ట్ ట్రై టు థింక్ అబౌట్ ఇట్. మనం గురువుని గాడ్ లాగా ఇచ్చేయాలి, కానీ ఆయన దేవుడు మాత్రం కాదు. సో తత్వాన్ని అర్థం చేసుకోవడం మనకు ముఖ్యం. గురువు తాను దేవుడిగా అనుకోకూడదు. గురువు అనేవాడు ఎప్పుడు నేనే దేవుడిని, నా శిష్యులు ముగ్గురు రండి ఇవాళ రేపటికల్లా మార్నింగ్ నాకు దగ్గర ఉండాలి, కాళ్ళు పట్టాలి, అది కాదు. దట్ ఈస్ నాట్ ద డెఫినిషన్ ఆఫ్ గాడ్, సారీ గురువు. ఇది మళ్ళీ ఏవో గురువు అంటే అసలు గురువు అనే పదం ఎంత చక్కటి పదము. మనం వీఆర్ సింప్లింగ్ అయ్యే ఈ సినిమాల ప్రభావం ఏమో కానీ దాన్ని అసలు భ్రష్టు పట్టించారు. ఏ పాటలు గురువు మీద, హలో గురువు ప్రేమ కోసమే, ఇంకోటి ఏంటి గురువా గుర్రం ఎక్కువ గురువా అంట. అలా గురువు అనే పదానికే ఇది లేకుండా అయిపోయింది మనకి. సో గురువు తన శిష్యుల గౌరవ మర్యాదలను అందుకునేది వాళ్ళకి దేవుడి పట్ల గౌరవ మర్యాదలు నేర్పడానికే. సో మీరు ఒకటి ఆలోచించాలి ప్రభుజీ మాతాజీ, మన ఇండియాలో కొంచెం గొప్ప ఇది ఉంది. అలాంటిది శ్రీలా ప్రభుపాదుల వారు వేరే విదేశాల్లోకి వెళ్ళి వాళ్ళ చేత కాళ్ళు కడిగించుకొని, అది ఎంత టఫ్ థింగ్ అంటే వాళ్ళ చేత కాళ్ళు కడిగించుకుంటూ అండ్ హ్యావింగ్ దట్ పర్టికులర్ మైండ్ సెట్ ఇన్ మైండ్ అండ్ ఎన్షూరింగ్ దట్ ఆల్ అదర్ పీపుల్, అంటే అందరూ విదేశాల్లో వాళ్ళని ఆయన ఇంపాక్ట్ చేయగలిగారంటే ఎంత గొప్పవారు ఆయన. అది మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మీరు లాస్ట్ వీక్ సెషన్ వినే ఉంటారు ప్రభుపాదుల వారి గురించి. సో గురువుని ఎప్పుడు దేవుడు లేదా భగవాన్ అని పిలవరు, కానీ వీ షుడ్ ఎన్షూర్.
సో గురువుకి సంతోషం కలిగించేది ఏమిటి? అతనికి సేవ చేయటము అతని సేవ చేయటము లేదా దేవుని సేవ చేయటమా? చెప్పండి. గురువుకి సంతోషం కలిగించేది ఏమిటి? అతనికి సేవ చేయటమా లేదా దేవుని సేవ చేయటమా? దేవుని సేవ చేయటం. ఎస్, అది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈనాటి గురువుల్లో ఎంతమంది ఉన్నారో మీరు చాలా 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 బోకస్ గురువులు చాలా మంది వచ్చారు మనకి ఈ కాలంలో. ఇప్పటికీ కామెడీ ఏంటంటే ఇంత బయటపడినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ప్రవచిస్తున్నారు, వాళ్ళని ఫాలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మనం ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఎందుకు బెంగళూరు మన నిత్యానంద స్వామి గారు ఉన్నారు. ఆయన వీడియోలు మేము నవ్వడం చూస్తున్నాం అంతే, వేరే ఉపయోగం లేదు. కానీ ఆయన ఎంత స్కామ్లు ఎంత ఇదైనా ఇప్పటికీ ఆయన ప్రవచిస్తున్నాడు. ఆయన చూసే ఫాలోవర్లు కూడా బాగానే ఉన్నారు. అలానే మనకు ఇన్సాన్ అనే అతను పంజాబ్ ఆయన్ని కూడా ఇలానే ఎంతమంది అది చూడు, ఎంత ఫెయిత్ బ్రేక్ అవుతున్నట్టు, ఇంత నమ్మకం కలిగించి ఆయన ఎన్ని స్కాముల్లో ఇరుక్కొని ఇప్పుడు మళ్ళీ ఆశ్చర్యపడక్కలు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పటికీ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన పుంజుకుంటాడు, అలా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. అది కలియుగం అలాంటిది. కలియుగం అలా నిండుంది. ఇంకా రానున్న కొద్దీ కలియుగం కూడా అలానే దారుణంగా తయారవబోతుంది. మీకు నేను 2-3 వారాల క్రితం చెప్పాను లేదా, ఈ కరోనా వచ్చినప్పుడు అది ఇప్పుడు ఇదంతే. మనం ఈ నీళ్లు మెడిసిన్ ఎలా అయితే ఇవన్నీ న్యాచురల్ థింగ్స్ విచ్ వర్ సపోజ్ టు బి అబ్టైన్డ్ బై ఎనీ హ్యూమన్ బీయింగ్, ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిజినెస్ నౌ. అది మనం అది అలవోకగా చాప కింద నీరులాగా మనం ఎలా అయితే ఇదైపోయామో అలానే ఇప్పుడు కరోనా రావటము, ఇప్పుడు మాస్కులు రావటము. నిన్ననే పేపర్ చూసా, ఎవరంటే తనకంట డైమండ్ తో పెట్టున్న మాస్కులు ఉంటేనే పెళ్లి చేసుకుంటుందంట ఒక యువతి. సో ఇలాంటి డైమండ్ లో ఇప్పుడు మాస్కుల్లో కూడా డిజైన్లు, నా శారీ నా షర్ట్ ఇవన్నీ మ్యాచింగ్ తో నాకు మాస్క్ కావాలి. ఇవన్నీ ఏంటంటే మనకి ఇంపాక్ట్లు అన్ని స్లోగా ఏమాత్రం మనకు తెలియనట్టుగానే ఉంటాయి. ఇవన్నీ జరుగుతుంటాయి. కలియుగం అయ్యేక అంత ముందు రానున్న కొద్దీ ఇలాంటి చెత్తవన్నీ చాలా వస్తుంటాయి. వచ్చే పాటలన్నీ పాపులర్ అయిపోతాయి. అవన్నీ పాటలు అంతా ఉండేదంతా చెత్తే. ఎన్ని పాపులర్ సాంగ్లు ఎన్ని వచ్చినా అన్ని ఉండేదంతా చెత్తే. కానీ ఇవన్నీ చాలా కష్టం. ఎస్పెషల్లీ ఈనాటి పిల్లల్లో వీటి నుంచి దూరం చేయడం చాలా కష్టం. కానీ అట్లీస్ట్ వీ హ్యావ్ టు సెన్సిటైజ్ దెమ్ ఆన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అవర్ కల్చర్ అండ్ వై ఇండియా ఈజ్ నోన్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. వై ఇండియా ఈజ్ నోన్ యాజ్ స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఊరికనే అనలేదు ప్రభుజీ మాతాజీ, ఊరికనే అనలేదు. ఇట్ ఇస్ లాట్ ఆఫ్ ఎంత యాక్సెస్ ఉంది మనకి మిగతా విదేశాల్లో, మన ఇండియా ఈ స్పిరిచువల్ యాక్సెస్ అనేది లేదు. కానీ మనం అది గ్రహించాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ప్రతి ఒక్కరిని గౌరవించడం తప్పనిసరి, కానీ అందరికీ ఒకే విధంగా ఆరాధించడం గౌరవం కాదు, అది అగౌరవం అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, సర్వవ్యాపకమైన విషయం అనేది ఒకరి అంగీకరించే నమ్మకం లేదా సార్వత్రిక సూత్రాల ద్వారా నిర్ణయించబడుతుందా? ఓకే, ఎందుకు అంత గందరగోళం? విశ్వవ్యాప్త భగవంతుడు ఉన్నారా? ఎందుకు అంత గందరగోళం? విశ్వవ్యాప్త భగవంతుడు ఉన్నారా? ఇస్లాం సరైనదేనా? సో అలాగ చూసుకుంటే మనం ఈయన గురించి ఇస్లాం సరైనదేనా? అలాగే పాప్ ఆలోచన సరైన ఏంటి? పాప్ ఫ్రాన్సిస్ ఏమంటాడు? ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ హ్యావ్ ద సేమ్ గాడ్ అంట. అట్లీస్ట్ 2 రిలీజియన్ ని కలిపాడు. దట్స్ గుడ్. అలాగే అందరూ భగవంతులేనా, అందరినీ ఆరాధించాలా అనేది హియర్ దిస్ ద పిక్చర్. వి ఆర్ ఆల్మోస్ట్ ఎథిస్ అబౌట్ మోస్ట్ గాడ్. సమ్ ఆఫ్ us జస్ట్ గో వన్ గాడ్ ఫర్దర్. ఇది సరి అనిపిస్తుందా మనల్ని మనం సమర్థించుకోవడానికి? మనం చేసే ప్రతిదానికి మనం సమర్థించుకుంటాం. సో దేవుడు నిరాకారుడు అని కొంతమంది అంటారు, అలా నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇన్ని గందరగోళాల్లో సో సమస్య ఏమిటంటే మనం వేరు మతాల దగ్గరే ఉన్నాము, వాటి వెనుక ఉన్న పరమార్థం దగ్గర కాదు. సో యాక్చువల్ మొన్న ఏదో సూఫియం సుజాతయుం అనేది ఏదో మలయాళం మూవీ నేను కాసేపు చూసా. అందులో కూడా I was just అక్కడ హీరో క్యారెక్టర్ కూడా బేసికల్ గా ముస్లిం బ్యాక్గ్రౌండ్ అంటే I was just seeing whatever his activities are there, almost it is similar to what we have discussed ప్రభుజీస్ అండ్ మాతాజీస్. లైక్ ఈ చాంటింగ్ కానివ్వండి, వాళ్ళ రోజ్బెర్రీ ఆ బీట్స్ కానివ్వండి,
వాళ్ళు చాంటింగ్ చేయడం కానివ్వండి, ఆఖరికి అది మూవీ ఎండింగ్ ఏంటంటే ఆ హీరో ఏమని కోరుకుంటా అంటే చనిపోయే ముందు నేను 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 జపిస్తున్న మాల కూడా నాతో పాటు వెళ్ళాలి అనేది చూస్తున్నాను. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, బట్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ద ఎసెన్స్. ఓవర్ ద పీరియడ్ అది బాగా కలుషితం అయిపోయింది ఏ రిలీజన్ అనేది, అది మనం గ్రహించాలి. సో దేవునికి విశ్వవ్యాప్త నిర్వచనం ఉందా? గొప్ప ఋషి వ్యాసదేవుడు తండ్రి అయిన పరాశర ముని దేవుని గురించి ఈ క్రింద నిర్వచనం ఇస్తాడు. ఏంటది? బై ద వే ప్రభుజీసన్ మాతాజీ, మీకు ప్రశ్న. వ్యాసదేవుడు అనేది ఒక పర్సన్ పొజిషన్? ఏంటండి? వ్యాసుడు ఉన్నారు కదా మాతాజీ, అవును. వ్యాసుడు ఒక పర్సనా లేకపోతే ఒక పొజిషనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మాతాజీ. ఏంటంటే చీఫ్ మినిస్టర్ అనేది పొజిషన్, కానీ ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ఎవరు? కేసీఆర్ కదా. సో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అనే పేరు, ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ పొజిషన్, బట్ కరెంట్లీ దట్ పొజిషన్ ఈజ్ ఆక్యుపైడ్ బై కేసీఆర్. సో అలాగే వ్యాసదేవుడు పర్సనా లేకపోతే పొజిషనా అంటే దాన్ని తెలుగులో చెప్పాలంటే ఒక మనిషేనా లేకపోతే ఒక పదవ? పదవి. మీరేమంటారు శ్రీదేవి మాతాజీ, రాణి మాతాజీ? నేను మనిషిని అనుకున్నానండి. పొజిషన్ ప్రభుజీ. ఎస్, అది రైట్. రాణి మాతాజీ, వ్యాసదేవుడు అనేది పొజిషన్. వ్యాసదేవుడు ఈజ్ ఏ నాలెడ్జ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లార్డ్. సో అదొక పేరేంటండి? వెరీ గుడ్ మాతాజీ. ఆయన పేరు వచ్చేసి కృష్ణ ద్వైపాయనుడు, శ్రీకృష్ణ ద్వైపాయన. మనకు ఇప్పుడు ఈ వేదాలు శాస్త్రాలని రాయించింది శ్రీకృష్ణ ద్వైపాయన, ఆయన వ్యాసదేవుడు. శ్రీకృష్ణ ద్వైపాయన అనేది పేరు. ఆయన తండ్రి పేరు పరాశర ముని. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ప్రభుజీ, శ్రీకృష్ణ ద్వైపాయనుడు కాదు, ఉత్త కృష్ణ ద్వైపాయనుడు. అవును శ్రీకృష్ణ, ఎందుకంటే శ్రీకృష్ణుడు అసలైన మన భగవంతుడు. అవును, కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణ ద్వైపాయన శ్రీకృష్ణుడు అవతారమే. అవతారం. దట్స్ రైట్ ప్రభు, యు ఆర్ రైట్ ప్రభు. సో అదే ఎవరండి పరాశర ముని? ఓకే, పరాశరుడు ఎవరైతే మత్స్యగంధని వివాహం చేసుకుంటాడో ఆయన పరాశరుడు. సో పరాశర ముని వీళ్ళ నాన్న మాతాజీ, మన కృష్ణ ద్వైపాయన నాన్నగారు. అంటే తల్లి సత్యవతి కదా? అవును, సత్యవతి. అప్పటి పేరు మత్స్యగంధి. ఓకే. సో అది మనం అర్థం చేసుకోవాల్సిందంటే మాతాజీ, అది వ్యాసదేవ అనేది పొజిషన్, అండ్ ఆ పొజిషన్ లో కృష్ణ ద్వైపాయన ఉన్నారు, అండ్ వాళ్ళ నాన్నగారి పేరు పరాశర ముని. నెక్స్ట్ వ్యాసదేవుడు ఎవరో తెలుసా మీకు కోటేశ్వర ప్రభు? నెక్స్ట్ వ్యాసుడి పొజిషన్ తెలియదండి, చాలా అల్ప జ్ఞానం. నెక్స్ట్ వ్యాసుడి పొజిషన్ వచ్చేసి అశ్వత్థామ తీసుకుంటున్నారు మాతాజీ. ఎవరండి? అశ్వత్థామ. నెక్స్ట్ చిరంజీవి అశ్వత్థామ. he's going to act as a Vyasa in the next yuga, next kalpa. ఓకే, సో అది ఇవన్నీ. సో ఆయన ఏం చెప్తారంటే దేవుడి గురించి నిర్వచనం పరాశర ముని ఏమంటారంటే, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య శశః శ్రీయః జ్ఞాన వైరాగ్యయో యోశ్చయేవ షణ్ణం భగ ఇతి రణ అంటాడు. అంటే దేవుని యొక్క అంటే భగవంతుని అత్యున్నత వ్యక్తిత్వం 6 సంపదలలో నిండి ఉంటుందట. వీరికి సంపూర్ణం అంటే ఏంటి? బలం, కీర్తి, సంపద, జ్ఞానం మరియు వైరాగ్యం. ఇవన్నీ ఫుల్లెస్ట్ ఉండటం మాతాజీ. ఫుల్లెస్ట్ 100% ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఉండేవాడే దేవుడట. ఇవన్నీ ఈ 6 ఆప్యులెన్సెస్, స్ట్రెంగ్త్. ఇప్పుడు చూడండి, జరాసంధుడు ఎన్నిసార్లు కృష్ణుడిని అటాక్ చేశాడు మాతాజీ? 17 సార్లు. వాడు ఫూల్ కాకపోతే అన్ని సార్లు ఎవరైనా ఇది చేసుకుంటారా? అంటే ఒకసారి పంపిస్తాడు, ఓడిపోతాడు,
మళ్ళీ ఇంకొక ఫ్రెష్ తెచ్చుకోపోరా నాయన అని మళ్ళీ పంపిస్తాడు, మళ్ళీ అటాక్ చేస్తాడు. ఇదేదో చూస్తుంటే ఒక్కరు కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి అన్నట్టుకంటే ఎక్కువ ఉంది. అది ఒక్కసారి యుద్ధం కాదు, 17 సార్లు యుద్ధం చేయించుకొని ఓడి ఓడి తనకైతానే ఓడిపోయి మళ్ళీ రావడం. వాడు మూర్ఖుడు కాకపోతే మళ్ళీ రాడు. అలాంటిది జరాసంధుడు 17 సార్లు యుద్ధం చేశాడు కృష్ణుడితో. ఈ రకంగా మొత్తం క్లీన్ చేస్తున్నాడు అనమాట. మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ ఇది చేస్తున్నాడు కృష్ణుడు. చాలా బలకీర్తిలో, అంటే బలంలో పర్ఫెక్ట్ అన్నాడు. ఆయనంత పర్ఫెక్ట్ ఎవరు లేరు. కీర్తిలో కూడా ఆయనంత ఫేమస్. అసలు నా స్వామి రంగప్పుడు ఆయన పెట్టే పోజ్ కూడా ఎంత కిక్ ఉంటుంది మాతాజీ. కృష్ణుడు సక్ 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 అసలు అసలు ఆ భంగిమ పెట్టడం కూడా, అసలు ఆ పోస్చరు, ఆ స్మైలు అసలు ఎవడు పెట్టలేడు. అలా పర్ఫెక్ట్ పోస్చరు. సో ఆ సంపద కానీ, ఆ కీర్తి కానీ, ఆ బ్యూటీ కానీ ఈ 6 ఆప్యులెన్సెస్ లో బెస్ట్ అనమాట కృష్ణుడు. సో అలాంటి విషయాల్లో ఆయన ఇచ్చే డెఫినేషన్ కూడా అదే. ఈ 6 ఆప్యులెన్సెస్ లో బెస్ట్ ఉన్నవాడే దేవుడట, యాజ్ పర్ హిస్ డెఫినేషన్. సో సార్వత్రిక సూత్రానికి సరిపోతుంది. అన్ని మతాలు తమ ఆరాధన వ్యక్తికి సంపదను కలిగి ఉన్నాయని భావిస్తారు. మనమందరం తిరిగి గోలోకమునకు చేరుకోవడానికి ఆకర్షణీయమైన పనులు చేసే వ్యక్తి దేవుడు. ఈ సార్వత్రిక సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఏ రూపంలో వచ్చినా దేవుడిని గుర్తించాలి. మన ఆసక్తి కళాశాల మీద లేదా జ్ఞానం మీద. సో మనం అనేది, మన ఆసక్తి అనేది ఎప్పుడు నాలెడ్జ్ మీద ఉండాలి. ఇప్పుడు మనం ఉట్టి కళాశాలలో తీసుకున్నాం అనుకోండి, మనకి ఇచ్చే మెటీరియల్ నాలెడ్జ్ లో, మనకు వచ్చే ఇప్పుడు మెటీరియల్ నాలెడ్జ్ లో వెళ్తే ఈ పర్టికులర్ శాస్త్రాల్లో లేవు. అసలు మేము హిస్టరీ చదివేటప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు హిస్టరీ చదివేటప్పుడు చైతన్య మహాప్రభు గురించి 15th centuryలో నాకు, అంటే జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు రియలైజ్ నౌ, అప్పుడు ఉన్నప్పుడు ఓన్లీ 1 లైన్ ఉండేది. దేర్ యూస్ టు బి 1 చైతన్య మహాప్రభు హూ రన్ ద హరినామ్ సంకీర్తన్ మూవ్మెంట్ అనేది ఎప్పుడో హిస్టరీ బుక్ లో ఓన్లీ 1 లైనే చూసాను నేను. కానీ ఇప్పుడు నేను ఇస్కాన్లో వచ్చి చూస్తే ఆయన గురించి ఇంత ఉంటే మనం ముఘల్స్ గురించి, ఈ బ్రిటిష్ ఇండియా గురించి, వీళ్ళ గురించి చదువుతున్నాం ఏంట్రా బాబు అనేది నాకు కొంచెం చాలా అవమానంగా అనిపించింది నాకు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ మనకి ఇప్పుడు వేరే అంటే ప్రస్తుతం అలా మారిపోయింది మన చదువు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా. భగవంతుడి ప్రతి పేరు వివిధ ఆత్మలను ఆకర్షించడానికి ఒక అర్థం, శక్తి ఉంది. అల్లా పూజించదగినది, క్రీస్తు ఎంచుకున్నవాడు, విష్ణు విశ్వమంతా వ్యాప్తి చెందినవాడు, కృష్ణ అత్యంత ఆకర్షణీయమైన వాడు. మన ప్రభుజీ మాతాజీ, ఇప్పుడు మనం వేరే మతాల్లో ఇప్పుడు ఓన్లీ ఇస్లాంలో చూసాం అనుకోండి, ఓన్లీ జన్నత్ అండ్ జహన్నుమ్ అంతే. వాళ్ళకి ఆ 2 తప్ప వేరే లేవు. అలానే హెల్ అండ్ హెవెన్. కానీ అదర్ రిలీజియన్స్ దే డోంట్ హ్యావ్ వాట్ ఇన్ అవర్ రిలీజన్ దేర్ ఇస్ ఎ మోర్ అండర్స్టాండింగ్. బికాస్ అలా అని వాళ్ళు తప్పు పట్టమని ఉద్దేశం కాదు. ఎందుకంటే ద పీపుల్ విత్ హూమ్ దే ఆర్ డీలింగ్ ఆర్ షెపర్డ్, అంటే గొర్రెలు కాపర్లు. అండ్ ఇస్లాంలో మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాము, అట్లీస్ట్ మీరు మీ తల్లితో కానీ మీ చెల్లితో కానీ అక్రమ సంబంధం పెట్టుకోవద్దు. అలాంటి మెసేజ్లు అలాంటి వాళ్ళతో డీల్ చేసినప్పుడు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఓన్లీ పరిమిత నాలెడ్జ్ ఇవ్వబడింది. ఎందుకంటే ఇది ఆఖరికి క్రీస్తు కూడా అంటాడు చివరిలో, ఇంతకంటే మించి చెప్తే మీరు దాన్ని తీసుకోలేరు అంటాడు. ఆల్రెడీ ఇంతకుముందు మనం సెషన్ లో చూసాం. అందుకని వాళ్ళ నాలెడ్జ్ వెరీ లిమిటెడ్ గానే ఉంది. కానీ మన శాస్త్రాలు కానీ, మన వేదాల్లో కానీ ఎవ్రీ డే, అంటే ప్రతి టైంలో, ఉదయం లేచి 4 గంటలకు కృష్ణుడు ఏం చేస్తాడు, రాత్రి 8:39 ఏం చేస్తాడు, ఇవన్నీ ఉన్నాయి. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. బట్ వితౌట్ వాళ్ళని ఇన్సల్ట్ చేయాలని మన ఉద్దేశం కాదు. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ క్లారిటీ ఇస్ నాట్ దేర్ ఇన్ అదర్ రిలీజియన్స్, బట్ దట్ క్లారిటీ ఇస్ దేర్ విత్ అస్. సో శ్రీకృష్ణుడి పేరిట ఆయన మనల్ని అన్ని రసాల్లో ఆకర్షిస్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు తెలుసా, అంటే అసలు ప్రభుజీ మాతాజీ, అసలు కృష్ణుడు అసలు ఏ దేవుణ్ణి మిగతా రసాల్లో మనం ఊహించుకోలేము. మీరు అంటే నేను దేవుడు అంటే నేను ఓన్లీ హిందూ మతంలో ఉన్న దేవుళ్ళు, మన హిందూ మతంలో కానీ ఉన్న దేవుళ్ళ గురించి మాట్లాడేది. అదే జీసస్ క్రైస్ట్ అయినా సరే, అల్లా అయినా సరే, వాళ్ళని మనం వేరే రసాల్లో మనం ఊహించుకోలేము. కృష్ణుడు చూడండి, అన్ని ఒక పిల్లవాడుగా తీసుకోగలం, నా కొడుకుగా తీసుకోగలం. అంటే ఎవరు పూతన యశోదామాత తన పిల్లవాడుగా తీసుకోవడం జరిగింది. అండ్ పడేసుకుని కృష్ణుడిని కొట్టడం జరిగింది, యశోదామాత కొట్టడం జరిగింది, కృష్ణుడు ఏడవడం జరిగింది. కృష్ణుడు ఏంటి, ఏడవటం ఏంటి మనం అనుకుంటాం. కానీ అదంతా తెలుసా, కృష్ణుడు తన యోగమాయతో కవర్ చేస్తాడట. అంటే తల్లికి
నేను ఒక దేవుణ్ణి అనేది అది ఇది రానివాడు. సో ఆ కృష్ణుణ్ణి ఇప్పటికీ ఎవ్రీడే మన గోలోకంలో కృష్ణుడు తన్నులు తింటూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు, యశోదమాత కొడుతూనే ఉంటది. ఆయన్ని ఎన్ని రసాల్లో అయినా వీ కెన్ థింక్ ఆఫ్ మాత, ఎన్ని రసాలు అంటే చూడండి, కొడుగ్గా ఇది చేసుకోవచ్చు. అలానే శాంతరస అంటే మనం భక్తులు ఉన్నారు అనుకోండి, దేవుడి భక్తులు ఉంటే వాళ్ళు మ్యాక్సిమం శాంతరసంలో దే విల్ బి డూయింగ్ ఇట్. ఆర్ దాస్య రసంలో రామదాసు కానివ్వండి, లేకపోతే అన్నమయ్య గారు కానివ్వండి, అందరూ దాస్య రసంలో ఇది చేసిన వాళ్ళు ఉన్నారు. అలానే సాఖ్యరసంలో కూడా మనం వీ కెన్ థింక్ ఆఫ్ కృష్ణ. మన ఫ్రెండ్ కి కూడా మనం ఇది చేసుకోవచ్చు కృష్ణని. అంటే దేవుడు మనం వివిధ రసాల్లో వీ కెన్ అప్రోచ్ హిమ్. వాత్సల్య రస అంటే పితృ ప్రేమ, యశోదమాత. మాధుర్య రస అంటే మన యాజ్ ఎ లవర్ ఆల్సో వీ కెన్ థింక్ ఆఫ్ హిమ్. ఇలాంటి ఇన్ని మల్టిపుల్ రసాలతో ఏ దేవుడు యూ కాంట్ ఇమాజిన్. అంటే రాముడు ఉన్నాడు అనుకోండి, అంటే సింపుల్ ఓన్లీ ఏకపత్ని వ్రతుడు అండ్ వెరీ మర్యాద పురుషోత్తం. కానీ కృష్ణుడిని ఇది చేయటం ఎన్ని రసాల్లో అయినా మనం వీ కెన్ ఇది చేసుకోగలం. అంటే ఎన్ని రసాల్లో అయినా వీ కెన్ డూ ప్రేయర్స్ ఫర్ హిమ్. ఆయన ఐ డోంట్ నో, జగన్నాథ స్వామి మీరు వినే ఉంటారు. ఆయన ఆశ్చర్యకరమైన ఆయన లీలలు ఆయనే వింటున్నప్పుడు పెట్టిన ఎక్స్ప్రెషన్ అది. జగన్నాథుడి ఫోటో చూస్తారా, చూస్తే ఆయన కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకు ఆయన లీలలు అంటే బృందావనంలో జరిగిన లీలలన్నీ చెప్తున్నప్పుడు ఆయన వింటారట. విన్నప్పుడు ఆయన ఒక ఎక్స్ప్రెషన్ పెడతారంట, కళ్ళంతా పెద్ద పెట్టుకుని, అబ్బా నిజంగా ఆ రోజులే వేరు కదా. మనం కూడా అనుకుంటాం కదా అప్పుడప్పుడు, ఎప్పుడైనా మన కాలేజ్ డేస్ లో మనం ఏమైనా కొన్ని మెమరీస్ గుర్తు తెచ్చుకున్నప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్కడో ఏదో ఊహాలోకంలో తేలుతూ ఉంటాం. అలాగే అది సిమిలర్ కాదు కానీ, బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు జస్ట్ మేక్ యూ అండర్స్టాండ్. అలాంటిది కృష్ణుడు ఆయన లీలల గురించి ఆయనే వింటున్నప్పుడు ఎక్స్ప్రెషన్ అట అది. వాట్ ఎవర్ ద జగన్నాథ సిటీస్ వాట్ వీఆర్ సీయింగ్ విత్ బిగ్ గైస్, ఆయన లీలలో ఆయనే వింటున్నప్పుడు పెట్టిన ఎక్స్ప్రెషన్. సో అదొక రసం, అదొక వే ఆఫ్ సీయింగ్ కృష్ణ. కానీ ఇన్ని రసాలు ఏ దేవుణ్ణి మనం ఊహించుకోలేము. దుర్గామాత ఎప్పుడు అంటే త్రిశూలము పట్టుకొని రాక్షస సంహారం ఎక్కువ చూసుంటాం, లేకపోతే శివుని పక్కన ఉండటం చూసుంటాం. సో 2-3 రసాల్లో మనం దుర్గామాతని మనం ఇది చేసుకుంటాం. కానీ కృష్ణుడు ఈజ్ ఎ గాడ్ విత్ మల్టిపుల్ రసాస్ వీ కెన్ అప్రోచ్ హిమ్. ఓకే, ఏదైనా అంగీకరించగల ప్రజలు యేసు తన తండ్రి అని పిలిచిన దేవుడు, మహమ్మద్ అల్లా అని పిలిచిన దేవుడు కృష్ణుడే అని ఒప్పుకుంటారు. సో మనం ఎన్ని ఉన్నప్పటికీ క్రీస్తు ఫ్లూట్ వాయిస్తున్నాడు, లేకపోతే అల్లా మిగతా గోపికలతో చేస్తున్నాడు అనేది ఇమాజిన్ చేసుకోవడం కష్టం వాళ్ళకి. బట్ దేర్ థింకింగ్ డస్ నాట్ గో బియాండ్ దట్. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అనేక మార్గాలు నమ్మకాలతో జీవించడం వలన సమస్య ఏమిటి? అనేక మార్గాలు నమ్మకాలతో జీవించడం వలన సమస్య ఏమిటి? ఇది గుడ్ క్వశ్చన్. మీ అందరికి గూగుల్ మ్యాప్స్ తెలుసా ప్రభుజీ అన్నారు? ఎప్పుడైనా వాడారా? డిస్టర్బెన్స్ ప్రభుజీ. ఒక్క నిమిషం మాత. సారీ మాతాజీ, నేను ఇప్పుడే చెప్పాను. వాళ్ళు అంటే నరసింగ ప్రభు సైడ్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. సో ఒక్క నిమిషం మాత, ఒక్క నిమిషం. నేను ఇక్కడ నుంచి మ్యూట్ చేయగలను అనుకుంటాను. ఓకే, డన్. నేను మ్యూట్ చేశానులే. ఓకే, ఫైన్. మీరు గూగుల్ మ్యాప్స్ ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా వాడారా ప్రభుజీసన్ మాతాజీస్? అందరు వాడారా? ఎస్ ప్రభుజీ. అయితే కోటేశ్వర ప్రభు చెప్పండి. వాడారు కదా ప్రభు? వాడా. సో శ్రీదేవి మాతాజీకి మళ్ళీ ప్రశ్న, ఎందుకంటే శ్రీదేవి మాతాజీ సమాధానం చెప్పలేదు కాబట్టి. మీరు వాడారా మాతాజీ? వాడతానండి. వాడతారు. ఓకే, సో ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో మీరు ఇక్కడి నుంచి మీరు తరచూ వెళ్ళే ప్లేస్ ఏంటి? తరచూ ఎక్కువ బయటికి ఏ చోటుకి వెళ్తుంటారు? తరచూ వెళ్ళేది కాదు, రేర్ గా వెళ్ళేది సరే రేర్ గా వెళ్ళేది చెప్పండి.
తరచు వెళ్ళేదానికి గూగుల్ మ్యాప్ అక్కర్లేదు. అక్కడ రేర్గా వెళ్ళే చెప్పండి. ఐఎమ్ సారీ, ఇది నా ప్రశ్నే రాంగ్ అయితే. అంటే ఏదైనా ఎక్కడ దూరంగా ఏదైనా మ్యారేజెస్ అలా జరిగితే అప్పుడు తీసుకొని వెళ్తాను. గుడ్. లేకపోతే ఎవరైనా గృహ ప్రవేశానికి అట్లా పిలిచి అలా చేసినప్పుడు అప్పుడు వెళ్తారు. సో ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో మీరు పర్టికులర్ లొకేషన్ ఇస్తారు మాతాజీ. లైక్ ఏంటి, ఆ పర్టికులర్ లొకేషన్ వెళ్ళాలని గూగుల్ మ్యాప్ లో కొడతారు. కానీ మనకి ఎన్ని రూట్లు వస్తాయి? చాలా రూట్లు వస్తాయి కదా. మీరు ఏ రూట్ యూజ్ చేసుకుంటారు? ఫస్ట్ ఒక రూట్ లో వెళ్తుంటాం కదా. ఒకవేళ వాటి ఏదన్నా అంటే కొంచెం టర్నింగ్స్ అట్టుంటే మళ్ళీ మనం అటు కరెక్షన్ చేసుకొని మళ్ళీ వెళ్తుంటాం. ఓకే. కానీ అది మళ్ళీ కరెక్ట్ అయిపోతుంటుంది కదా. కరెక్ట్ అయిపోతుంటుంది. అది మనం వెళ్తున్న దాన్ని మళ్ళీ కనెక్ట్ చేస్తుంది. కానీ బేసికల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఒక పర్టికులర్ డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు మనకు చాలా రూట్స్ కనిపిస్తూ ఉంటాయి గూగుల్ మ్యాప్స్ లో. కానీ మనం ఏంటంటే షార్టెస్ట్ రూట్ వెళ్ళడానికి ట్రై చేస్తాం. మనం షార్టెస్ట్ అంటే చాలా తక్కువ టైం ఏదైతే తీసుకుంటుందో ఆ రూట్ వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అవునా కాదా? అవును. సో షార్టెస్ట్ రూట్ వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. షార్టెస్ట్ రూట్ చూసుకున్నా కూడా ట్రాఫిక్ అది చూస్తామండి. ట్రాఫిక్ అది కూడా చూస్తాం. అవును, అది కూడా రైటే. ట్రాఫిక్ మెయిన్ గా ట్రాఫిక్ చూస్తాము. ఒకవేళ దూరం అయినా కూడా ట్రాఫిక్ లేకపోతే ఆ రూట్ లో వెళ్ళిపోతాం. ఎస్, యు ఆర్ రైట్. సో మనం ఇక్కడ అంటే ముందు ఇక్కడ గూగుల్ మ్యాప్స్ లో ఏంటి, ప్రారంభ స్థానం అంటే మనం ఎక్కడి నుంచి గ్రీన్ రేస్ నుంచి బయలుదేరుతున్నాం అని ఇస్తాం. గమ్యస్థానం డెస్టినేషన్ ఇస్తాం. అంటే ఇక్కడ పెళ్లి జరుగుతుంది, అక్కడ లొకేషన్ ఇస్తాం. నెక్స్ట్ దగ్గర వేగవంతమైన మార్గాన్ని ఎంచుకుంటాం. అంటే దగ్గరగా అంటే షార్ట్ రూటు, ఫాస్ట్ గా వెళ్ళేది, ట్రాఫిక్ లేకుండా వెళ్ళే రూట్ ని మనం ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తాం గూగుల్ మ్యాప్స్ లో. సో అలాగే ఈ అనేక మార్గాలు, అనేక నమ్మకాలు వల్ల జీవించడం వల్ల ప్రాబ్లం ఇదే ఏంటంటే, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ డిలే అవ్వచ్చు. దారి తప్పితే మళ్ళీ మ్యాప్ ని చూసుకుంటాం. మనం ఇప్పుడు మళ్ళీ దారి తప్పామనుకోండి, మళ్ళీ నేను యాక్చువల్లీ నాకు 2 సార్లు అలా జరిగింది కూడా. ఒక షార్ట్ రూట్ మాతాజీ చెప్పినట్టు ఆ ట్రాఫిక్ ఇదేదో నేను చూసుకోవాలా. సో నేను షార్ట్ రూట్ అని తీసుకున్నా, ట్రాఫిక్ ఇదైంది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే రూట్ తీసుకొని నాకు లాంగ్ అయిపోయింది. సో అది మనం ఎక్కువ మార్గాలు కానీ ఎక్కువ నమ్మకాలు పెట్టుకుంటే కనుక మనకు ఆల్వేస్ ఆ గాడ్ ని రీచ్ అయ్యే సమయం అనేది పెరగొచ్చు. ఈ సమయం మనకు ఇక్కడ ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో కొన్ని నిమిషాలు కావచ్చు, కొన్ని గంటలు కావచ్చు. కానీ అదే దేవుణ్ణి రీచ్ అవ్వడంలో మనకు కొన్ని జన్మలు కావచ్చు. అది మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఏంటంటే అనేక మార్గాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అన్నెసరీ కన్ఫ్యూజన్ అండ్ అందులో క్లారిటీ ఉండదు. అండ్ కొన్నిసార్లు తప్పైతే మళ్ళీ స్టార్ట్ నుంచి మొదలు పెట్టాలి. డీవియేషన్లు, ట్రాఫిక్ జాములు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అందుకని వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ ఆల్వేస్ టేక్ ద షెల్టర్ ఆఫ్ సాంప్రదాయస్ త్రూ విచ్ వీ ట్రై టు అండర్స్టాండ్ గాడ్ మోర్. సో దట్ ఇస్ ద రీజన్ we say that we should avoid multiple ways. నేను యాక్చువల్లీ మాకు తెలిసిన ప్రభుజీ ఒకరు ఉన్నారు మన సత్సంగ్ గ్రూప్ లోనే. వారు ఏంటంటే జనరల్ గా సత్య సాయిబాబా వారిని, అంటే బాబా కాదు, అంటే వేరే వాళ్ళు నమ్ముతారు. అండ్ ఈవెన్ సేస్ ఇది సాయిబాబానే కాదు ప్రభుజీ, కానీ నేను ఇంత ముందు కూడా చూశాను. ఏంటంటే వాళ్ళు ఎంత చక్కటి సర్వీస్ చేస్తారో తెలుసా. దే డూ ఎ వండర్ఫుల్ సర్వీస్, దే డూ లాట్ ఆఫ్ అన్నదాన, దే డూ లాట్ ఆఫ్ దిస్ థింగ్. వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడడం కూడా ఎంత చక్కగా మాట్లాడతారు కదా అని చాలా చాలా చక్కగా చెప్పారు ఆయన. కానీ విషయం ఏంటంటే, దట్ ఈస్ గుడ్ థింగ్. అండ్ విత్ దట్ పర్టికులర్ గుడ్ థింగ్ హీ మైట్ బి గోయింగ్ టు హయ్యర్ ప్లానెట్స్, బట్ హీ మైట్ నాట్ చూస్ ద కరెక్ట్ పాత్. ఎక్కడో దేర్ మైట్ బి బ్రేక్. మంచి కార్యాలు చేయడం వల్ల నేను ఆల్రెడీ లాస్ట్ టైం సెషన్ లో డిస్కస్ చేశాను. ఏంటంటే మనం మంచి కార్యాలు చేయడం వల్ల మనం కర్మ చేయడం, అంటే మంచి కార్యాలు అంటే కర్మ చేయడం వల్ల హయ్యర్ ప్లానెట్స్కి వెళ్తాం. చెడు కార్యాలు చేయడం వల్ల వికర్మ అంటే లోవర్ ప్లానెట్స్కి వెళ్తాం. అందుకనే మంచి చెడు కాదు, అన్ని అకర్మ చేయాలంటాం. అకర్మ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ వాట్ వీఆర్ డూయింగ్ షుడ్ బి టువర్డ్స్ ద గాడ్. దట్ మేక్స్ ఇట్ అకర్మ. సో ఎలాగా మనం చేసే పనులని మనం అకర్మ ఎలా చేసుకోవాలనేది కూడా మేము డిస్కస్ చేశాను లాస్ట్ టైం. సో ఇది తెలివైన సాధారణ ప్రవర్తన కాదా? సక్రమ మార్గం అయితే ఏ మార్గమైనా సమస్య లేదు. సో అన్ని మార్గాలు మనకు తెలియకపోవచ్చు, కానీ భూమిని సృష్టించిన వ్యక్తికి అన్నీ తెలుసు. సో ఏవం పరంపరా ప్రాప్తం రాజర్షియో విదుః సకాలేనేహ మహతా యోగో
నష్ట పరంతప యోగో నష్ట పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపరా క్రమమున గ్రహింపబడినది. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతము చేసుకునిరి. కానీ కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్న మగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది అని హీ సేయింగ్. సో దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో బేసికల్గా ఇవన్నీ మనం శాస్త్రంలో అంటే సాంప్రదాయంలో ఉన్న వాళ్ళ నుంచి వీ హ్యావ్ టు లిజన్ టు ద మెసేజ్ ఆఫ్ గాడ్. గమ్యస్థానము భిన్నంగా ఉంటే అందరము ఒకే గమ్యస్థానానికి వెళ్తామా? గమ్యస్థానము భిన్నంగా ఉంటే అందరము ఒకే గమ్యస్థానానికి వెళ్తామా? వెళ్ళము. అది మనం అర్థం చేసుకోవాలి. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్ఞ యాంతి మధ్యజిసో నిపా మిమాం. దేవతలను పూజించు. ఇక్కడ చూడండి, కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు, తప్పేం కాదు, కానీ కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. అంటే దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృలోకములకు జన్మింతురు. భూత ప్రేతములను పూజించువారు వానియుందే జన్మింతురు. కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. అంటే ఇండైరెక్ట్లీ సేయింగ్ విచ్ ఎవర్ డెమిగాడ్స్ యు ఆర్ ట్రైంగ్ టు డివోట్ యువర్ సెల్ఫ్, మీరు అక్కడే ఇదవుతారు. ఓకే, సారీ, మీరు అక్కడే ఇదవుతారు. అదే నన్ను పూజించే వాళ్ళు మళ్ళీ తిరిగి రారట. ఓకే, అదే అంటారు ఆయన. సో అనువాదం ఒక్క నిమిషం, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటి, వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తముని అక్షరమనియు వర్ణింతురో, ఏది పరమ లక్ష్యముగా తెలియబడుచుచున్నదో, ఏ ప్రదేశమును పొందిన పిమ్మట జీవులు వెనక్కు తిరిగి రాడో అదియే నా దివ్యధామము. ఒక్కసారి వెళితే మళ్ళీ ఎవరు తిరిగి రాదు. ఆయన దగ్గరికి మనం ఒకసారి చేరుకున్నాం అంటే, బేసికలీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే హియర్ ఈజ్, మనం మంచి పనులు చేస్తే పై లోకాలకు వెళ్ళి, చెడు పనులు చేస్తే కింద లోకాలకు వెళ్ళి ఇలా రొటేట్ అవుతూనే ఉంటాం 14 లోకాల్లో. కానీ అదే నా దగ్గరికి ఒక్కసారి వస్తే కనుక మళ్ళీ తిరిగి వచ్చేది లేదు అనేది హీస్ ట్రైంగ్ టు. ఈవెన్ మన ముక్కోటి దేవతలు ఈ ప్లానెట్ లో హయ్యర్ ప్లానెట్స్ లో ఉంటారు. మీరు వాళ్ళ దగ్గర నివసించినంత మాత్రాన వాళ్ళు ఉన్నంత వరకు ఉంటారు. కానీ అది మొత్తం ఇదైపోయాక అగైన్ యూ హావ్ టు కమ్ బ్యాక్. సో అందుకనే హీస్ ట్రైంగ్ టు సే దట్ ఇఫ్ యు ఆర్ కమింగ్ బ్యాక్ టు మీ దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ టు దిస్ మెటీరియల్ వరల్డ్ అగైన్ అనేది కృష్ణుడు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు భగవద్గీతలో. మన సొంత మార్గాలు రూపొందించడంలో సమస్య ఏమిటి? జీవితంలో మిగతా వాటికి ఇది మన సహజ ధోరణి కాదు. ఉదాహరణ పాఠశాల, ఆసుపత్రి, ఆహారం. చూడండి, సో మన సొంత మార్గాలతో మనం సొంతంగా వెళ్ళామనుకోండి, ఇదే సొంతంగా వెళ్తే మనకు క్లారిటీ ఉండదు. అట్ వన్ పాయింట్ వీ నీడ్ ద మెర్సీ ఆఫ్ గాడ్, గురు అండ్ గాడ్. వితౌట్ గురూస్ థింగ్ అంటే మీరు చెప్పుకోవచ్చు, ఏంటి ప్రభు మీరు మీరాబాయికి గురువు లేరు కదా, శబరికి గురువు లేరు కదా, అన్నమయ్యకి గురువు లేరు కదా అని మీరు అనుకోవచ్చు. ఏది మన రాఘవేంద్రరావు గారు తీసిన సినిమాల వలన ఏదో గురువు, కానీ వాస్తవానికి వాళ్ళు గురువు లేకుండా లేరు ప్రభుజీ, మాతాజీ. ఖచ్చితంగా వాళ్ళు గురువు ఉన్నారు. అండ్ దే హెల్ప్ రియలైజింగ్ గాడ్ టు దెమ్. మనకు ఒట్టి ఆ సినిమా పరిజ్ఞానంతో వాళ్ళ గురువు లేరు, ఏదో కమర్షియల్ గా 2 రొమాంటిక్ పాటలు 2 ఇది పెట్టేసి సినిమా హిట్ అయినంత మాత్రాన అదే నిజం వాళ్ళని రూల్ లేదు. ఎస్పెషలీ గురువు మర్సీ లేకుండా దేవుని మర్సీ దొరకడం చాలా కష్టం. అది మనం అర్థం చేసుకోవాలి. ఎవరింటికైనా చేరుకోవడానికి ఉత్తమ మార్గం ఎవరు ఇవ్వగలరు? పిలిచే వ్యక్తి లేదా వెళ్తున్న వ్యక్తి. ఎవరింటికైనా చేరుకోవడానికి ఉత్తమ మార్గం ఎవరు ఇవ్వగలరు? దేవుడే ఇవ్వగలడు. ఎందుకంటే దేవుడు విత్ హిమ్ ఓన్లీ ఆల్ ది సాంప్రదాయస్ హావ్ కమ్ అండ్ దే హావ్ టు నో హిమ్ అకార్డింగ్లీ. అండ్ కాలక్రమేణా ఓకే. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం ప్రభు, నేను వీళ్ళని మ్యూట్ చేస్తున్నాను. అభిషేక్ ప్రభు కొంచెం మ్యూట్లోకి వెళ్ళరా? ఓకే. సో ఎవరింటికైనా చేరుకోవడానికి ఉత్తమ మార్గం అదే మన కృష్ణుడు అంటే ఇవన్నీ 4 సాంప్రదాయాలు క్రియేట్ చేసి హీ హ్యాస్ గివెన్ ద నాలెడ్జ్ త్రూ 4 సాంప్రదాయాస్. అండ్
ఈజ్ ఆల్సో సేయింగ్ లైక్ కాలక్రమేణా ఈ గురు శిష్య లింక్ అనేది బ్రేక్ అయినప్పుడు ఆయన వచ్చి మళ్ళీ దాన్ని లింక్ జాయిన్ చేసి ఇది చేస్తుంటారు. కానీ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి మాక్సిమం ప్రయత్నం ఉంటుంది. బట్ అగైన్ హీ ఎన్షూర్స్ ఎక్కడైతే లింక్ బ్రేక్ అవుతుందో అగైన్ హీ కమ్స్ అండ్ ఎస్టాబ్లిష్ ద సాంప్రదాయ. దేవతానుగ్రహము దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతులను ఎరుగుజాలరు. ఏలైన సర్వ విధములు ఆ దేవతలకు మహర్షులకు నేనే మూలము, అందరికీ నేనే మూలాన్ని, కారణం అహం బీజ ప్రదాపిత. ఇంత కాన్ఫిడెన్స్ తో ఎవ్వరు చెప్పలేరు నేనే కారణుడని. అది కృష్ణుడు చెప్తాడు. సో ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి కోసం దేవతలు అనుసరిస్తున్న మార్గం మనకు తెలుసా? తెలియదు. మనకు దేవుని గ్రంథం మార్గదర్శక పుస్తకాలను నేర్చుకోకుండా తిరస్కరిస్తున్నామా? అవును. మనం ఇంతకాలం ఇన్ని యుగాల్లో లాస్ట్ యుగాల్లో కూడా మనం ఉన్నాము. ఆ కాలాల్లో అన్ని మనం రిజెక్ట్ చేసి అక్కడ ఇంట ప్రతి చోట తన్నులు తిని తన్నించుకొని ఆఖరికి మళ్ళీ ఇక్కడ వచ్చాం అందరం మనం. అందరం వచ్చి అగైన్ వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. బట్ ట్రై టు అండర్స్టాండ్ వన్ థింగ్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, ఇఫ్ యు ఆర్ whatever the minor spiritual progress you are making, it is going to be there for all the future lives what you are taking. సో మనం ఇప్పుడు ఇద్దరు చదివాం, నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఏబిసిడి నుంచి మళ్ళీ చదవాల్సిందే. కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ అలాంటిది కాదు. నెక్స్ట్ జన్మలో వేర్ ఎవర్ యు హావ్ స్టాప్డ్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్, ఫ్రమ్ దట్ పాయింట్ యు విల్ బి స్టార్టింగ్. నాకు ఈ విషయం నాకు క్లియర్ గా అవగతం అవుతుంది. ఎలా అవగతం అవుతుందంటే, నేను ఇందాక వరలక్ష్మి మాతాజీ ఎగ్జాంపుల్ తీసుకున్నా. స్టాక్హోమ్ లో పరిచయమైన మాతాజీ. ఆవిడ చూడండి, జస్ట్ నేను రెండు రోజులు ఒకసారి మాట్లాడాను, ఏంటి కదా, ఏంటి దేవుడు, కృష్ణుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఏంటి ఇవన్నీ చెప్పాను. ఎలా కన్విన్స్ అయ్యారో నాకే అర్థం కావట్లా. కన్విన్స్ అయ్యారు. నౌ షీ స్టిల్ దేర్ ఇన్ స్టాక్హోమ్. రోజు 16 రౌండ్లు చేస్తుంది అండ్ తను అన్ని నిష్టగా చేస్తుంది. ఆవిడని చూసాకే ఈ మాట మీద నాకు బలం ఏర్పడింది. ఏంటంటే మన స్పిరిచువల్ బ్యాలెన్స్ అనేది ఇట్ విల్ బి లైఫ్ అక్రాస్ లైఫ్, ఇట్ విల్ బి పాసింగ్ విత్ అస్. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజల విధానాలను అనుసరించరు. కానీ అవి కూడా సరిగ్గా ఉండవట. సో కొత్త మార్గాలను సృష్టించుకుంటూ సమయాన్ని ఎందుకు వృధా చేయాలి? మనకు అంత సమయం మిగిలి ఉందని తెలుసా? దేర్ ఆర్ సో మెనీ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ హూ హ్యాస్ కమ్ టు ఇస్కాన్ సొసైటీ అండ్ దే స్టిల్ హ్యావ్ ఏ డౌట్ ఆర్ ఏ డైలమా. వాళ్ళకి తెలుసు, కానీ ఎక్కడో సంకోచం ఉంది. వాళ్ళు ఇంకా పుస్తకాలు చదువుతుంటారు, ఇంకా చాలా చదువుతుంటారు, ఇంకా ఆ నమ్మకం కలగడానికి. బట్ there are some other set of devotees where they are 100% believe that Krishna is the supreme personality of Godhead. అంతే, చదవడానికి ఎక్కువ ఇది లేదు. నేను వెళ్ళడానికి నేను ఏం చేసుకోవాలి? అసోసియేషన్ నన్ను నేను ఎలా ఇది చేసుకోవాలి? ఐఎమ్ ఏబుల్ టు ఫాలో ద 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్. ఇవన్నీ ఆ ప్రిన్సిపల్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. బట్ స్టిల్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ మోర్ ఇంక్లైన్ టు derive the knowledge rather than implementing it. మనకు టైం లేదు ప్రభుజీస్ అండ్ మాతాజీస్. మన ఏ టైం అని ఐ డోంట్ నో. హూ ఎక్స్పెక్టెడ్ ఇంత డబ్బు, ఇంత అందం చందం ఉన్న మన ఆ హీరో చనిపోయాడు, సుశాంత్ రాజ్పూత్. ఏం తక్కువ ఆయన చెప్పండి? ఉన్న డబ్బుతో ఇది చేసుకోలేడా? అదే యాక్చువల్లీ మా రాధేశ్యామ్ ప్రభు అదే అన్నారు లాస్ట్ టైం చెప్పినప్పుడు. ఎస్, he has lost a wonderful opportunity ఫర్ గోయింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్పి ఇచ్చేశారు. ప్రభుపాద్ వాళ్ళు వారి బుక్స్ చదివినా కొంచెం ఇది వచ్చేదేమో. అట్లీస్ట్ హ్యాడ్ వి కాంటాక్టెడ్ ఎనీ ఆఫ్ అవర్ ఇస్కాన్ సొసైటీ వీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్ అని. లేకపోతే ఏం తక్కువ, తిండికి కొరవా, రోటీ కపడా, మకానికి ఏమైనా కొదవా చెప్పండి? సో మనం తెలుసుకోవాలి ఎవరికి ఇంపార్టెన్స్ అనేది. మన ఈ హ్యూమన్ లైఫ్ వచ్చాక ఇట్స్ వెరీ వెరీ రేర్ థింగ్, రేర్ ఆపర్చునిటీ. వాట్ వీ గాట్ దట్ వీ గాట్ ఎ హ్యూమన్ లైఫ్. వీ నీడ్ టు లెవరేజ్ ఇట్ ప్రాపర్లీ. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, భగవంతుడు ఎవరో ఎందుకు తెలుసుకోవాలి? భగవంతుడు ఎవరో ఎందుకు తెలుసుకోవాలి? దీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్స్. ఇవన్నీ వ్యాలిడ్ క్వశ్చన్స్. ఏంటవి? మీకు అతి విలువైన వస్తువుల్ని పోగొట్టుకుంటున్నానని అనిపించినప్పుడు మీకు ఏం ఆలోచిస్తారు? సడన్ గా ప్రభుజీ సార్ మాతో ఒక విషయం చెప్పండి. రేపు మార్నింగ్ మీరు లెయ్యంగల్నే, మీరు నైట్ పడుకొని మార్నింగ్ లెగుస్తారు. లెయ్యంగల్నే మీ ఇంటి తలుపు మాయమైపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు?
సడన్ గా మీ ఇంటి తలుపు మాయమైపోయింది, ఏం చేస్తారు చెప్పండి? ఏదో మాయే అనుకో. మాయ అనుకోవాలా? మరి ఇంటి తలుపు ఉన్నది మాయమవుతే మాయే అనుకోవాలి. సడన్ గా మీరు నైట్ లేచారు, మెయిన్ డోర్ కనబట్టలేదు మార్నింగ్ లేయంగానే, అప్పుడు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనుకుంటాం. అదే పక్కింటి వాళ్ళతో అడుగుతాం, మీరు ఏమైనా శబ్దం విన్నారా, మాకేం వినపడలేదు ఏంటి, సెక్యూరిటీతో అడుగుతాం, ఏంటి బాబు, ముందు మనం మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఉన్నారా లేదా చెక్ చేస్తాం, వాల్యుబుల్ సరిగ్గానే ఉన్నాయా లేదా చెక్ చేస్తాం, దాని తర్వాత సెక్యూరిటీలందరూ చెక్ చేస్తాం. సో అలాగే మీకు అతి విలువైన వస్తువులను పోగొట్టుకుంటున్నాను అని అనిపించినప్పుడు మీరు ఏమని ఆలోచిస్తుంటారు? దీన్ని ఎవరు చేశారు, ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది, నేను ఏం తప్పు చేస్తాను, ఇవన్నీ అనుకుంటాం. అవును కదా మాతాజీ? అలానే ఈ భౌతిక ప్రపంచం ఒక ప్రయోజనం కోసం సృష్టించబడింది. ఆల్రెడీ మీకు చెప్పా, ఇది ఒక బిగ్ బాస్ లాంటిది. బిగ్ బాస్ ఐ డోంట్ నో మీరు ఎంతమంది చూస్తారో ఇప్పుడు లేదో తెలియదు మాతాజీ. మీరు చూస్తారా మాతాజీ? శ్రీదేవి మాతాజీ, రాణి మాతాజీ, ఐ డోంట్ నో. ఏదండి బిగ్ బాస్? చూడండి బిగ్ బాస్ అప్పుడప్పుడు ఫాలో. నేను చూడను అట్లీస్ట్ కొన్నిసార్లు చెప్పడానికి కొన్నిసార్లు చూడాల్సి వస్తుంది. ఆ బిగ్ బాస్ అనేది ఏంటంటే ఒక 24 ఐ డోంట్ నో 1 month or 2 months ఒకే ప్లేస్ లో ఉండి, ఒకే ప్లేస్ లో ఒక జైలు లాగా ఉంటది. అందులో అన్ని వసతులు ఉంటాయి, అన్ని చేస్తారు. మీరు ప్రూవ్ చేసుకొని ఎలా బయటికి రావాలి, ఎలా విజేతలకు బయటికి రావాలి అనేది మెయిన్ ఎజెండా. అలాగనే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ అనేది మనకు కరెక్ట్ గా దేవుణ్ణి రిలే చేయడానికి అన్ని వసతులన్నీ కల్పించారు. ఏంటి, సూర్యదేవుడు రావటము, మనకు లైటింగ్ ఇవ్వటము, మొక్కలు రావటం, మనకు ఆక్సిజన్ ఇవ్వటము, వర్షాలు, లైట్, గాలి, వెలుతురు, ఇవన్నీ దేవుడు మనకు ఇక్కడ టెంపరీగా మనకు ఇవన్నీ అరేంజ్మెంట్ ఇచ్చాడు. మీరు దేవుడిని రియలైజ్ అవ్వడానికి మీకు ఉద్యోగాలు, డబ్బు, ఇవన్నీ మీకు ఇచ్చాడు. దాన్ని ఎందుకు మిమ్మల్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటే స్వీయ సాక్షాత్కారం పొందడానికి, అంటే దేవుడు గురించి సరిగ్గా తెలుసుకోవడానికి. ఏదో మన పాత సినిమాల్లో లాగా దేవుడు రిలీజ్ ఒక క్షణంలో రియలైజేషన్ రాదు. టింగ్ 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 అని మూతూ వెనకాల ఏదో లైటింగ్ కనబడుతూ అలా రాదు. ఇట్స్ ఎ జర్నీ వీ హ్యావ్ టు గెట్ సెల్ఫ్ రియలైజ్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఏ టైంలో ఎలా జరుగుతుందో ఎవరికి క్లారిటీ లేదు ప్రభుజీస్ అండ్ మాతాజీస్. ఏ టైంలో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు మనం బిగ్ బాస్ లోనే ఉన్నామండి, దేవుడే మనకు బిగ్ బాస్. ఇంట్లోనే ఉంటున్నాం కదా. అదే బిగ్ బాస్, అదే దేవుడే బిగ్ బాస్. కానీ బిగ్ బాస్ ఏంటి, మీరు సరిగ్గా ఇది చేసుకొని, మీరు కరెక్ట్ గా బిహేవ్ చేసుకొని, కరెక్ట్ ఇది చేసుకొని మీరు బయటపడండి అనేది బిగ్ బాస్ అంటాడు. అదే కృష్ణుడు అదే చెప్తున్నాడు, మీకు కరెక్ట్ అన్ని వసతులన్నీ కలిగిస్తున్నాను రా బాబు, నన్ను రియలైజ్ అవ్వండి, రియలైజ్ అయ్యి తొందరగా నా దగ్గర ఎలా చేరుకోవాలో అన్ని మీకు పొందిస్తున్నాను, మీకు అంత ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గరికి ఇస్తున్నాను, ఎలా నా దగ్గర రావాలో మీరు ఎందుకు సీరియస్నెస్ గా తీసుకోవట్లేదు అని కృష్ణుడు సిగ్నల్స్ ఇస్తున్నాడు. కానీ నిజమే, అన్ని దేవుడు ఇచ్చి అన్ని అసలు వాటర్ ప్రాబ్లం లేదు, ఇండి ప్రాబ్లం లేదు, డబ్బు ప్రాబ్లం లేదు, లేనప్పుడు దేవుడు ఎందుకు గుర్తొస్తాడు? కోటేశ్వర ప్రభు చెప్పండి. అయ్యో సారీ ప్రభు. సో అన్ని సుఖమైన వసతులు కలిగిస్తున్నాం అనుకోండి. సుఖమైన వసతులు కల్పించినప్పుడు దేవుడు ఎందుకు కల్పిస్తున్నాడు? తను రియలైజ్ అవడానికి. కానీ మనం ఏంటి, ఇంకా అబ్బా బాగున్నారా బాబు, సూపర్ రా బాబు అని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అలాంటప్పుడే దేవుడు థాట్ మని ఒక పట్టుక వేస్తాడు. అప్పుడు ఎలా అయినా సరే ఇది చేసుకోవాలని, అరే నేను పర్పస్ ఇది వేర్రా, ఇది కాదురా నాయన, ఇది రానాయన అని. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, మన జీవితంలో చాలా విలువైన విషయాలు మన ప్రియమైన తల్లిదండ్రులు, పిల్లలు మరియు స్నేహితులు వారు మనల్ని విడిచిపెడతారు లేదా వారు చనిపోతారు. ఎందుకు? ఇవన్నీ ప్రశ్నలు జెన్యూనే కదా. మన జీవితంలో చాలా విలువైన విషయాలు మన ప్రియమైన తల్లిదండ్రులు, పిల్లలు మరియు స్నేహితులు వారు మనల్ని ఏ టైంలో విడిచిపెడతారో లేదో తెలియదు, చనిపోతున్నారు. ఎందుకు? ఆ ప్రశ్నలు జెన్యూన్ కదా. యాక్చువల్లీ మొన్న జస్ట్ నాకు మీకు చెప్పినట్టుగా మా నైబర్ 506 లో ఉంటారు. వాళ్ళ బాబు మొన్న రీసెంట్ జస్ట్ 30 to 33 years ఓల్డ్ ప్రభుజీస్ అండ్ మాతాజీ రోడ్ యాక్సిడెంట్ చనిపోయారట. అంటే దే ఆర్ ఇన్ సమ్ పెయిన్ రైట్ నౌ. బట్ దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ గాడ్ ఆన్ దిస్. ఎందుకు అలా మన క్లోజ్ అయిన వాళ్ళు అలా ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది, వారిని ఎవరు చంపేస్తున్నారు, ఈ ప్రేమ ఏమిటి, శాశ్వతంగా ఉండే శాశ్వత సంబంధం ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నా శరీరం నా గుర్తింపు, నేను కోరుకున్న దాన్ని పొందే ఏకైక మాధ్యమం ఇది, ఎవరు చంపేస్తున్నారు? దీస్ ఆర్ ద వెరీ జెన్యూన్
క్వశ్చన్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. నన్ను ఎందుకు అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను ఎవరికో ఎటువంటి హానిని కోరుకోలేదు కదా, ఇలా ఎన్ని చాలాసార్లు మన కుటుంబాల్లో జరుగుతుంది. నేను ఏమి హాని కోరుకోలేదు, నన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనేది చాలా మంది ప్రశ్న ఉంటుంది. ఓకే, నా ఉద్దేశాలను ఎవరిని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు, దుఃఖంతో నిండిన ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది, అన్ని తెలుసుకోవడానికి మనకు కుతూహలం పడుతున్నామా? నిజంగా ఆ కుతూహలం మనకు ఉంటే మాతాజీ, ఈ అన్ని ప్రశ్నలకి తెలుసుకునే కుతూహలం, స్ట్రాంగ్ డిజైర్ ఉంటే కృష్ణుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. హీ విల్ అరేంజ్ ద సెటప్ ఫర్ అస్ టు నో ఆల్ ద థింగ్స్ ఇఫ్ యు ఆర్ రియలీ సీరియస్ అబౌట్ ఇట్. ఓకే, సో అన్నీ తెలుసు. అజ్ఞానంతో జంతువులు చెట్ల వంటి జీవితాన్ని గడుపుతున్నాము. సో అన్ని కారణాలకు కారణమైన వ్యక్తిని నేను ఎదురు పడాలని కోరుకుంటున్నాను. ప్రతిదానికి నాకు వివరణ అవసరం. అతన్ని ఇప్పుడు పిలిచి నిలదీయాలని ఉంది. ఎందుకు? నిజంగా ఆ పంచ్ గానీ ఆ కిక్ గానీ మీకుంటే ఖచ్చితంగా ఐ విల్ అరేంజ్ ఇట్ మాతాజీ. ఏదో దీవార్ మూవీలో అమితాబ్ బచ్చన్ ఏదో అన్నట్టు తూ కహా హై హమ్కో ఇత్నా కష్ట దియా తూ కహా హై అని గంట కొట్టి మరి చెప్తాడు. నా దగ్గర నా రోటీ హై మకాన్ హై ఏ హై ఓ హై అని డైలాగ్ కొడితే శశి కపూర్ వచ్చేసి మేరే పాస్ మా హై అన్నట్టుగా ఆ క్యూరియాసిటీ ఇది మనలో ఉంటే ఖచ్చితంగా కృష్ణుడు అరేంజ్మెంట్ చేస్తాడు మనకు అన్ని కనుక్కోవడానికి. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు, అతను భగవంతుడు అయితే ఆయన ఎవరు అనేది విల్ ట్రై టు. భగవంతుడు ఉన్నాడని నిర్వచనం ఏంటి అనేది ఆల్రెడీ వి హావ్ సీన్ ఇట్. ప్రతిదానికి మూలమై ఉండాలి, ప్రతిదానికి అధికారం ఉన్న మహోన్నతమైన వాడు, ప్రతిదానికి మహోన్నతమైన యజమాని, ప్రతిదాని అనుభవించే మహోన్నతమైన వాడు, అండ్ ఆనందించేవారు రుజువు, అతని యజమాని ఉండాలి. ఇవన్నీ ఆల్రెడీ మనం ఇంతకుముందు సెషన్ లో డిస్కస్ చేసుకున్నాము. సో ఐ డోంట్ వాంట్ టు get into this. Basically what we are trying to say is, what is the definition of a God? He is the cause of all causes, and he is the ultimate enjoyer, proprietor, owner, and దేవుడు అని చెప్పుకునే ఎవరైనా ఏ మినహాయింపు లేకుండా ఈ ప్రమాణాలను కలిగి ఉండాలి. ఇవి నెరవేర్చినట్లయితే అతను దేవుడు, లేకపోతే అతను కుక్కతో సమానం. ఎవరైనా సరే నేను భగవాన్ అనే బెర్తు పెట్టుకునే ముందు ఇవన్నీ అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా మీరు లేచి బయటకు వచ్చేయాలి. యాక్చువల్లీ ఎవరైనా సరే భగవాను బిరుదు పెట్టుకుంటే అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు అసలు. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా దేవుడిగా ప్రకటించే అర్హత ఏ వ్యక్తికి ఉంది? ఇక్కడ చూడండి, కృష్ణుడు చెప్తాడు, ఓ మహాబాహుడైన అర్జున, భౌతిక ప్రకృతి సర్వరజస్థ తమో గుణములను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతిలో దేహముతో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును. ఒక్కసారి పుట్టాక, మొన్ననే యాక్చువల్లీ వన్ వీక్ బ్యాక్, అంటే ఐ వాజ్ జస్ట్ సీయింగ్, మా గోశాలలో ఒక గోవు సనాతన బుల్ కి జన్మనిచ్చింది. అది బయటికి రావడం ఫస్ట్ టైం నా లైఫ్ లో, ఫస్ట్ టైం చూడటము. ఆ బుల్ కూడా రెండు ఆష్టాంగ నమస్కారం పెట్టి కాళ్ళు బయటకు పెట్టుకొని బయటకు వచ్చింది. సో ఒక్కసారి మెటీరియల్ వరల్డ్ లో పడ్డాక అంతే, యుల్ బి అటాక్డ్ విత్ దిస్ త్రైగుణాస్ విత్ యూ, అండ్ యుల్ బి గెటింగ్ ఇన్ టు ద ఫోల్డ్ ఆఫ్ మెటీరియల్ నేచర్. సో అలాగా వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు సే, ఎవరైనా దేవుడికి ప్రకటించే అర్హత ఏ వ్యక్తికి ఉంటుంది? ఎవరైనా దేవుడిగా ప్రకటించే అర్హత ఏ వ్యక్తికి ఉంటుంది? సో ఈస్ ట్రైంగ్ టు సే, వేదములు ప్రధానములుగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడు కమ్ము. సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండియే మరియు యోగక్షేముల నుండి చింతల నుండి విడివడిన వాడై ఆత్మనిష్ఠుడు కమ్ము. అంటే మీరు ఒకటి ఆలోచించాలి ప్రభుజీ, మాతాజీ, ఆయన అర్జునుడు ఆల్మోస్ట్ he has killed almost, I should say, almost 400 crores జనాల్ని 18 రోజుల విడిదిలో చంపాడు. మనం అనుకోగలం, బా ఎంత క్రూరుడై ఉంటే అంతమందిని చంపగలడు. కానీ అదే కృష్ణుడు చెప్పేది. అక్కడ తను డ్యూటీ చేశాడు, అండ్ he has following the order of the God in doing that. But otherwise మీరు ఊహిస్తే కన్నా 400 కోట్ల జనాల్ని చంపాడంటే we might be thinking a different impression about the person who has killed. ఈ భౌతిక ప్రపంచంలో జన్మించిన ఏ మానవునికి చైతన్యమైన భౌతిక త్రిగుణాల వలన కలుషితము కాకుండా లేదు అన్న ఎవడు తప్పించుకోలేదు. కానీ దేవుడు త్రిగుణాలకు అతీతుడై ఉన్నాడు. అందువల్ల మానవులు ఎవరికి దేవుడు
అని ప్రకటించుకునే సామర్థ్యం లేదు. సో we living beings are only subjected to these 3 gunas, but God is not subjected to these 3 gunas అనే పాయింట్ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. వేదాలను అపౌరుషేయాలుగా అని పిలుస్తారు. అంటే మానవులు వ్రాయబడలేదు. వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ ప్రభుజీ సింగ్ మాతాజీస్ ఇట్ ఈస్ నాట్ రిటన్ బై హ్యూమన్స్, ఎయిదర్ ఇట్ ఇస్ రిటన్ బై గాడ్ ఆర్ ద ఎక్స్పాన్షన్స్ ఆఫ్ గాడ్. అందువల్ల వేదాలను గురువులను పరంపర వద్ద అధ్యయనం చేయడం ద్వారా దేవుని శాస్త్రాన్ని అర్థం చేసుకోవచ్చు. మానవులు సృష్టించిన ఏ తత్వశాస్త్రం అయినా భౌతిక స్వభావం యొక్క త్రిగుణాల ప్రభావితం ఉంటుంది. అంటే వాళ్ళ రెస్పెక్టివ్ గుణాల బట్టి వాళ్ళ ఒపీనియన్సే ఉంటాయి, కానీ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద శాస్త్రాస్ వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్ బై గాడ్. అది మనం అర్థం చేసుకోవాలి. మానవుడు సృష్టించిన తత్వాలు సంపూర్ణం కాదు. నిజమైన జీవిత లక్ష్యాన్ని పక్కన పెట్టి అవి కొన్ని భాగాల్లో మాత్రమే వ్యవహరిస్తాయి. అవి తత్వవేత్తల జీవితంలో ఒక సంఘటన ద్వారా ప్రభావితం అవుతాయి. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. వాట్ ఎవర్ ద వేదాస్ విచ్ ఆర్ టోల్డ్ అవుట్ ఆఫ్ ద సాంప్రదాయాస్ ఆర్ లైక్ ఉరుగుజ్జులు అంటారు దీన్ని. యాక్చువల్ మేక వచ్చే పాలు వేరు అండ్ ఈ ఉరుగుజ్జులు వేరు. ఈ ఉరుగుజ్జులు ఆర్ ద లైక్ ద ఫిలాసఫర్స్ ఆర్ ద ఎథీస్ who give their own funda about God, but actual God is the milk, like the sampradayas who provide the information of God. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఓన్లీ భక్తియుత సేవ వల్ల, లేకపోతే మన గురువు యొక్క షెల్టర్ వల్లనే మనకు అర్థమవుతుంది. ఇదంతా మనకు చైతన్య చరితామృతంలో చెప్పబడింది. శాస్త్రాలు దేవుని వాక్య అనివే. ఇది నేను ఫర్దర్ డ్రిల్ చేయదలుచుకోలేదు, ఇది ఆల్రెడీ మనం చూసాము. ఇక్కడ మూడో సెషన్ ఈజ్ స్క్రిప్చర్స్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ అనే దాంట్లో మనం చూసాము. సో ఐ డోంట్ వాంట్ టు డ్రిల్. ఓకే, సో లక్షల సంవత్సరాల క్రితమైన వెల్లువడైన శ్రీమద్ భాగవతం భవిష్యత్ పురాణ విభాగంలో భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. భూమి ఖండాల భూగోళం చూడండి. అప్పుడే దే హావ్ గివెన్ హౌ ద కంప్లీట్ ఖండా లుక్స్. అప్పుడే ఎప్పుడు ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సంఘటన ఇది, వేర్ ఈస్ టెల్లింగ్ హౌ ద వరల్డ్ లుక్స్ అనే దానికి ఈ కుందేలు లాంటిది పక్కన 2 ఇది ఉంటాయి. ఒక వ్యక్తి తన ముఖాన్ని చూడండి, దాని 2 భాగాలు రావి చెట్టు ఆకులు లాగా కనిపిస్తాయి, మరో 2 భాగాలు పెద్ద కుందేలు వలె కనిపిస్తాయి. ఇవి అన్ని రకాల ఆకురాల్చే మొక్కలతో అన్ని వైపులుగా చుట్టుముట్టి ఉంటుంది. ఇప్పటి వరకు వివరించిన భాగాలు కాకుండా మిగతాదంతా నీరే అని ధృతరాష్ట్రుడు చెప్తాడు. ఎవరు? సంజయుడు. సో దిస్ ఈస్ ద కుందేలు అండ్ ఇది వచ్చేసి రావి చెట్టు యొక్క ఆకులు. దాన్ని రివర్స్ చేస్తే ఇలా కనబడుతుంది, దాన్ని ఫర్దర్ నింపితే ఇలా కనబడుతుంది, దాన్ని ఇంకా కలర్ చేస్తే ఇలా కనబడుతుంది. దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ ద కంప్లీట్ వరల్డ్. అది ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం చెప్పబడింది. ఓకే, సో ఎందుకు చాలా శాస్త్రాలు ఇది కూడా మనం చూసుకున్నాము. భూమి మీద ఎన్నో రుజువులు మనం వి హావ్ ఆల్రెడీ సీన్, లైక్ వాట్ శాస్త్రాస్ ఆర్ దేర్ అండ్ హౌ దే ఆర్ ఎందుకున్నాయి, ఏమి కలుషితం కాలేదు అని చెప్పుకోవడానికి ఇవన్నీ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం. అర్జునుడికి శ్రీకృష్ణ తుది సందేశం సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే మిగతా అన్ని విధుల్ని వెడినాడి నాకు పూర్తిగా లొంగిపోము అంటే సరెండర్ టు మీ కంప్లీట్లీ. ఇవన్నీ చూసాం. సో డిక్షనరీ ఇవన్నీ వేదాలనేవి కూడా మన స్కూల్లో టెక్నాలజీ లాంటిది. ఒక పర్టికులర్ డెఫినేషన్, హై లెవెల్ డెఫినేషన్ ఫస్ట్ క్లాస్ వాడికి ఒక రకంగా చెప్తాము, సెకండ్ క్లాస్ వాడికి ఒక రకంగా చెప్తాము, 10th క్లాస్ వాడికి ఒక రకంగా చెప్తాము. సో ఇవన్నీ we need to understand this clearly. Okay, so already ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నవే. నౌ సత్యాన్ని తెలుసుకోవడానికి అనేక గ్రంథాల్లో ఏ గ్రంథాన్ని అనుసరించాలి? ముందు వేదాల ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు వేదాల యొక్క ఉద్దేశం ఏమిటి? చిన్న నూతి వలన కలుగు ప్రయోజనము అన్నీను శీఘ్రమే పెద్ద జలాశయమునందరి జలము చే సిద్ధించినట్లే వేదములు సమస్త ప్రయోజనముల వారి అంతరార్థమును గ్రహించిన వారికి సిద్ధించుచున్నవి. వేదాలు అనగా మనకు వేదాంగాలు, ఉపవేదాలు, దర్శన శాస్త్రాలు, ఇతిహాసాలు, అగమాలు, వేదాంత సూత్రాలు, పురాణాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వేదవ్యాస ఈ యుగానికి అతను కృష్ణ ద్వైపాయన పరాశర కుమారుడు వేదకర్త. ఇవన్నీ చాలా మనకి యుగాల్లో ఇవన్నీ చెప్పబడినాయి. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు, మన కల్పాల పట్టి ద ప్రొజెక్షన్ ఆఫ్ ద గాడ్స్ ఆల్సో వుడ్ బి అకార్డింగ్లీ అని చెప్తున్నాడు. అంటే ఏంటి? యుగాల ఆధారంగా పురాణంలోని సందేశం అప్పటి మానవ చైతన్యాన్ని బట్టి మారుతుంది. విశ్వం వివిధ కాల చక్రాల గుండా వెళుతుంది. అంటే బ్రహ్మదినాలు
డేస్ ఆఫ్ బ్రహ్మ. ఈ సమయంలో తక్కువ భౌతిక రీతులు, అంటే తక్కువ భౌతిక అంటే మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అంటే తమో గుణంలో కలిగిన వాళ్ళు, అభిరుచులు, రజో మరియు తమో గుణములతో కూడిన పద్ధతులు కొన్నిసార్లు ప్రముఖంగా ఉంటాయట ఆ రెస్పెక్టివ్ కల్పంలో. ఆ కాలంలో మహాశివుని వంటి తన సేవకులతో పోటీలో ఓడిపోవడానికి కూడా భగవంతుడు ఆనందముగా అనుమతిస్తాడట. అంటే ఎందుకంటే మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ లో ఇప్పుడు మనకు ఇన్ని శాస్త్రాలు చూసినప్పటికీ ప్రభుజీసన్ మాతాజీ ఏంటంటే ఈ శాస్త్రాలు ఎప్పుడు తమో గుణంలో ఉన్న శాస్త్రాలు కావు. దోస్ శాస్త్రాస్ ఆర్ మెంట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ తమో గుణ. సో దట్స్ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే. కొన్ని కల్పాలలో ఆ పర్టికులర్ నేచర్ గల వ్యక్తులు చాలా ఎక్కువ ఉండటం వల్ల అండ్ లార్డ్ శివ ఇస్ మెంట్ ఫర్ ఓన్లీ మెయిన్లీ డీలింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ తమో గుణం. తమో గుణంలో ఉన్న వాళ్ళతో ఎక్కువ డీల్ చేయడానికి శివుడు ఉంటాడు. అందుకని ఆ పర్టికులర్ పరిస్థితుల్లో కృష్ణుడు లాంటి వాడు శివుడితో ఓడిపోవడానికి కూడా ఏమీ ఇదవడు. టు హైలైట్ శివ. దేవతల నుండి భగవంతుని వరకు క్రమంగా ఎదగడానికి అవకాశం ఉంది. మీరు కూడా దేవతలను ఎక్కువ పూజించారనుకోండి, మీరు కూడా ఒక దేవుడిగా మారగలరు. యు ఆల్సో కెన్ బి వన్ డెమి గాడ్, బట్ అగైన్ యూ హ్యావ్ టు దట్ ఇస్ ఫర్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే దేవతారాధన క్రమంగా భౌతికవాదము నుంచి స్వచ్ఛమైన భక్తి సేవలో ఆసక్తి కలిగించేలా వారిని శుద్ధి చేస్తుంది. పురాణాలు విభిన్న స్వభావాల ప్రజలను ఆకర్షించడానికి పరమాత్మ ఆరాధనతో పాటు దేవతారాధనను ప్రోత్సహిస్తాయి. కానీ ప్రతి కల్పంలోని పురాణం విభిన్న దైవమూర్తుల జాబితా ప్రోత్సహిస్తుంది. మత్స్య పురాణం ప్రతి పురాణం యొక్క గొప్పతనాన్ని బ్రహ్మ చాలా కాలం క్రితమే మాట్లాడిన కల్ప స్వభావం పరంగా వివరించబడింది. సో ఈ రకంగా అందువలన ప్రతి గ్రంథాలను సరిగ్గా అర్థం చేసుకోవడం ఎలాగా, ఉపనిషత్తులు వేదాలలో స్మృతి వలన వచ్చిన భిన్నమైన అపార్థాలను సరిచేసేవి. సో ఐ థింక్ వి ఆల్రెడీ డిస్కస్ దిస్ ఇన్ థర్డ్ చాప్టర్. సో శ్రీమద్ భాగవతం, సో ఎన్ని శాస్త్రాలు ఉన్నప్పటికీ భగవద్గీత ఈజ్ ద మెయిన్ థింగ్ వేర్ ఆల్ ద సాంప్రదాయస్ క్లియర్లీ సే. సో శ్రీమద్ భాగవతం ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ హైలైటింగ్, అంటే కృష్ణుడి యొక్క భక్తుల్ని హైలైట్ చేసేది శ్రీమద్ భాగవతం. అలాంటిది నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం భగవద్గీతని ఇంకా క్లియర్ గా మనం అర్థం చేసుకోగలం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రభుజీస్ మాతాజీస్. ప్రాబ్లీ దీంతో మనం క్లోజ్ చేద్దాము. మహాశివుడు అన్ని పురాణాలు త్రిగుణాల ఆధారంగా వర్ణీకరించాడు. ఎలాగా? ఈస్ క్లియర్లీ సేయింగ్ హియర్. పద్మపురాణంలో ఏమంటారంటే వైష్ణవం నారదీయాంచ తథా భవతం భాగవతం శుభం గరుడాంచ తథా పద్మం వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విజ్ఞానాని శుభాని వేరై అని అన్నాడు. అంటే ఏంటి? ఓ అందమైన వాడా, విష్ణు పురాణము, నారద పురాణము, పవిత్రమైన భాగవత పురాణం అంటే శ్రీమద్ భాగవతం మరియు గరుడ పద్మ పురాణాలు అన్ని సత్వగుణ స్వభావానికి చెందినవి. చూసారా? ఈ పర్టికులర్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, కానీ ఇది ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది, పద్మ పురాణంలో చెప్పబడింది. ఈ పర్టికులర్ శాస్త్రాలు ఓన్లీ మెయిన్ గా సత్వ స్వభావానికి చెందినమాట. అవన్నీ పవిత్రమైనవిగా భావిస్తారు. అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళని డీల్ చేయడానికి మెయిన్ గా ఈ పర్టికులర్ శాస్త్రాలు మనకు ఉన్నాయి. అలాగే బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తథైవచ భవిష్యం వామనం బ్రహ్మం రాజసాని నిబోధద. అంటే రజోగుణంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, వామన పురాణం, బ్రహ్మ పురాణాలు ఇవన్నీ మెయిన్ గా రజోగుణ స్వభావానికి చెందినవట. అండ్ సిమిలర్లీ మత్స్య కూర్మం తథాలైంగం శైవం స్కందం తదైవచ అగ్నేయం సదైతాని తమసాని నమోదిత. అంటే మరియు ఈ 6 పురాణాలు తమో గుణ స్వభావానికి చెందినవి. ఏంటవి? మత్స్య పురాణం, కూర్మ పురాణం, లింగ పురాణం, శివ పురాణం, స్కంద పురాణం మరియు అగ్ని పురాణం. ఇవన్నీ టు డీల్ విత్ ద తమో గుణం పీపుల్. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ప్రతి పురాణము వారి స్వభావాన్ని బట్టి వారిపై ప్రభావం చూపుతుంది. బట్ అల్టిమేట్లీ దేర్ గోల్ ఈస్ టు ఎలివేట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ద కరెంట్ సిచ్యువేషన్ దే ఆర్ ఇన్. సో ఎనీవే ఇవన్నీ మనం చెప్పుకున్నవే. సో ఇఫ్ యు ఆర్ ఇవన్నీ ఇట్స్ జస్ట్ టు షో యూ ప్రూఫ్ దట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ కెన్ కంకర్ విత్. మీరు ఆ నమ్మకం కలిగించడానికి వేర్ హూ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అనే దానికి కంకర్ చేయడానికి దేర్ విల్ బి సో మెనీ థింగ్స్. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ప్లాన్ ఫర్ దట్. బ్రహ్మాండ స్కంద పురాణం ఉంది, 81,000 శ్లోకాలట. రియలీ ఇంట్రెస్టెడ్ వీ కెన్ ఈవెన్ గెట్ దట్ యాజ్ వెల్. సో మొత్తం శ్లోకాల సంఖ్య 4 లక్షలు. ఒక జన్మ సరిపోదు మనం చదవడానికి. సో ఈ రకంగా మనం ఇక్కడ చూస్తున్నాము. డిఫరెంట్ పురాణాలు ఇవన్నీ ఇవ్వబడింది ఇక్కడ.
సత్వగుణం, రజోగుణం, తమగుణంలో ఉన్నవి. సో సో ఈ రకంగా చూస్తే దీస్ ఆర్ ద వేద సాహిత్యాల గురించి చెప్పబడింది. ఓకే, ఎనీవే, సో ఇక్కడ నుంచి మనం సో దీస్ ఆర్ ఆల్, అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నవే ఈ దర్శనాలు, ఇవన్నీ అగ్ని పురాణాలు, ఇవన్నీ మనం చూసినవే. సారీ, తెలుగులో ప్రీవియస్ ప్రైజ్ తీయటం మర్చిపోయినట్టున్నారు. విశ్వసనీయ గురువులు అందరూ సిఫార్సు చేసే గ్రంథాలు ఏమిటి? టైం కూడా అయిపోతుంది. మానవ ఆలోచన సరళి మరియు వారి స్మారక స్థితిని, సో త్రైగుణాలు బట్టి దే హ్యావ్ డివైడెడ్ ద థింగ్స్ ఇన్ డిఫరెంట్ పరంపరాస్. సో దీస్ ఆర్ ద పరంపరాస్, అంటే నింబర్క స్వామి కుమార సంప్రదాయం, రామానుజాచార్య శ్రీ పరంపర, రుద్ర సాంప్రదాయం విష్ణు స్వామి, ఇలా డిఫరెంట్ మనం చూసాం ఆల్రెడీ. సో అందరూ అంగీకరించి తేల్చేది ఏంటంటే కృష్ణుడు మహోన్నతమైన దేవాది దేవుడు. అంటే ఎవ్రీ వన్ ఈస్ డిక్లేరింగ్ దట్ హీ ఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో శ్రీ శంకరాచార్యులు వారు కూడా గీతామాత్యంలో ఇది ఆల్రెడీ చెప్పినది, సర్వోపనిషదో గావు అంటే అన్ని. చెప్పండి ప్రభు. మీరు చెప్పండి. సో ఎవ్రీ వన్ ఈస్ కంక్లూడింగ్ బేసికలీ అన్ని సాంప్రదాయాల్లో దే ఆర్ ట్రైంగ్ టు కంక్లూడ్ దట్ కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద అగైన్ సేమ్ వీఆర్ ట్రైంగ్ టు హైలైట్. ఆ గ్రంథాన్ని మనకు నేర్పడానికి ఎవరు మంచి ప్రతినిధిగా ఉంటారు అంటే, గురువు అంటే బోధించేవారు. ఎవరైనా ఆధ్యాత్మిక గురువు అంటే చాలా ఉన్నత స్థానం. మీరు ప్రభావితం చెందిన గుణము ఆధారంగా మీరు సహజంగా ఓ గురువు వైపు ఆకర్షితులు అవుతారు. దాని అర్థం వేరే గురువు గారు వేస్ట్ అని కాదు. ప్రభుజీ మాతాజీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆధ్యాత్మిక వర్గాలలో భౌతిక సామర్థ్యాలను అయోమయం చెందకండి. మంచి రచయిత, వక్త, సంస్కృత శ్లోకాల్లో పలకటము మొదలైనవి భౌతిక సామర్థ్యాలు. అంటే ఈ వాక్పటిమ ఉండటం అనేది that's a trait, but it's not a thing that he's a perfect thing what he's saying. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రజాదరణ అనుసరించడం, చదివిన పుస్తకాలు సంఖ్య మొదలైనవి ఏ ప్రమాణాలు కావు. కొంతమంది గొప్ప భక్తులు ఉన్నారు, వారు గురువులు కలిగి ఉండకపోవచ్చు. మనము అంతటి గొప్పవారం కాము. దేర్ మైట్ బి పాసిబిలిటీ సెల్ఫ్ రియలైజేషన్ కలగడానికి కృష్ణుడికి సపరేట్ ప్లాన్ ఉండిఉండొచ్చు ఒక్కొక్క క్యాండిడేట్కి. అలాని వాళ్ళని ఎప్పుడు అనుసరించే ప్రయత్నం ఎప్పుడు మాత్రం చేయకూడదు. ఓకే, మన పరిస్థితి ప్రకారం మనం చేసుకోవాలి. బట్ వీ ఈవెన్ డోంట్ నో వెదర్ వాట్ ఎవర్ ద పీపుల్ ఆర్ వాట్ ఎవర్ ద డివోటీస్ వీఆర్ రెఫరింగ్ టు, లైక్ మీరాబాయి కానివ్వండి, శబరి, రామదాసు, అన్నమయ్య లాంటి వారు కానివ్వండి, వాళ్ళందరికీ గురువు లేరని ఎవరు నిర్ణయించలేరు. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందే. సో భక్తి సేవలో దేవాది దేవునికి స్వచ్ఛతగా లొంగిపోవడమే ప్రమాణం. అనుచరుడికి శిష్యునికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సో they are trying to say the same thing, which I don't want to further prolong, but main ga దేవుడు ఎవరు, మనం బ్రహ్మ మధ్య ఇది. ఎనీవే, సో మనం ఆల్రెడీ ఇంకా ముందు చెప్పుకున్నట్టుగా we belong to బ్రహ్మ సాంప్రదాయ. ఇస్కాన్ సొసైటీ బిలాంగ్స్ టు బ్రహ్మ సాంప్రదాయ. చాలా మంది, చాలా మఠాలు, ఇవన్నీ చాలా ఉంటాయి ఇందులో. చాలా అగైన్ విత్ ఇన్ సాంప్రదాయ దేర్ విల్ బి డిఫరెంట్ మఠాస్, బట్ వీ నీడ్ టు ఎన్షూర్ దట్ whenever we are trying to get a knowledge, we are getting it from God. Okay, అది మెయిన్ పర్పస్. నెక్స్ట్ సెషన్ పార్ట్ 2 ఆఫ్ దిస్ థింగ్ వుడ్ బి మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాము ఇక్కడి నుంచే. లైక్ మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ మన గౌడీయ సాంప్రదాయం గురించి we are try to highlight. So this is the one. This is ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆన్వర్డ్స్ we will further try to get the information, like ఎలాగా వాట్ ఈస్ ద అసలు ఆధ్యాత్మిక ప్రపంచం అండ్ భౌతిక ప్రపంచంకి ఏంటి తేడా, అసలు బ్రహ్మలోకము దీని మీద ఈ 4 లోకాల్లో ఎలా ఉన్నాయి ఏంటి, ఇవన్నీ మనం చూస్తాం. అద్భుతాల ద్వారా మనం భగవంతుని నిర్ణయించగలమా, నా అందర జ్ఞానం, సో దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, అంటే దేవుడి యొక్క క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ మనం we will further discuss in the upcoming session planned for next week. ఓకే ప్రభుజీ, మాతాజీ, ఇంతవరకు జరిగిన దాంట్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే నిక్కచ్చిగా అడగండి ప్లీజ్. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ సెషన్ ప్రాబ్లీ ఇంకొంచెం డెప్త్ ఉంటుంది. we will further ఇంకా డెప్త్గా వెళ్తాము. సో అప్పుడు we will be knowing the full clarity and ఏ శాస్త్రాల నుంచి ఏమేమి చెప్పబడింది, ఏ శాస్త్రాల్లో ఎలా కృష్ణుడి గురించి వివరించబడింది, ఇవన్నీ we will in detail discuss in the next session. మీకేం ప్రశ్న లేకపోతే కనుక we will start with నరసింహారతి.
విల్ స్టార్ట్ ఆరతి. ఆతి ప్రభు. థ్యాంక్ యూ ప్రభు.